ఇంకా నార్థన్ రీజియన్లో ఏమున్నాయి మనకి? హిమాలయాస్ గురించి మాట్లాడదాం. సో నెక్స్ట్ టాపిక్ హిమాలయాస్. సో హిమాలయాస్ ఇండియాకి ఏ డైరెక్షన్లో ఉన్నాయమ్మా? నార్థన్ డైరెక్షన్లో ఉన్నాయి. యురేషియాకి సదరన్ డైరెక్షన్లో ఉంది. ఇండియాకి నార్త్లో, యురేషియాకి సౌత్లో. ఏమున్నాయన్నా? అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్ there are two theorems are there. About the formation of Himalayas there are two theorems are there. Number one, continental drift theory. Number one, we said continental drift theory. Number two, plate tectonic theory. So there are two theorems which explains about the formation of Himalayas. Continental drift and plate tectonic theory. Continental drift theory, which is said by Alfred Wegener. ఎవరు చెప్పారమ్మా? And plate tectonic theory, which is said by De Morgan and Hess. ఎవరు చెప్పారన్నా? De Morgan and Hess, which explains about the formation of plate tectonic theory. రెండు థీరమ్స్ దేని గురించి చెప్తున్నాయి? ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్. అసలు హిమాలయాలు ఎలా ఫామ్ అయినాయి, సో హిమాలయాస్ ఏంటి, హిమాలయాస్ ఏంటి, ఎలా ఫామ్ అయినాయి, వీటన్నిటి గురించి చెప్పే థీరమ్స్ ఇవి. సో ఇందులో డిఎం మోర్గాన్ ఇన్ హిస్ ప్లేట్ టెక్టానిక్ థియరీ వాట్ ఎగ్జాక్ట్లీ said about the formation of Himalayas. So according to D.M. Morgan, when we are moving inner side of the earth, what about the temperature? Is it increases or decreases? Increases, right? సో ఇలా అర్త్ సర్ఫేస్ నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎర్త్ లోపల ఉండేటువంటి డిఫరెంట్ క్రిస్టల్స్ అన్నీ కూడా డిఫరెంట్ ప్లేట్స్గా కన్వర్ట్ అవుతాయి. అంటే మొత్తం యూనివర్స్లో రెండు ప్లేట్స్ ఉన్నాయి. ఒకటి ఎర్త్ ప్లేట్ ఉంది, రెండు వాటర్ ప్లేట్ ఉంది. అయితే భూమి ఉంది, లేదంటే నీళ్ళు ఉన్నాయి. భూమి నీళ్ళు తప్ప ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇంకేం లేవు. వినండి, తర్వాత రాసుకుంటాను. రైట్. సో భూమి నీళ్ళు తప్ప ఇంకేం లేవు. అయితే భూమి ఉంది, లేకపోతే నీళ్ళు ఉన్నాయి. ఇవి తప్ప ఇంకేమైనా తెలుసా అమ్మా మీకు? ఇవి కాకుండా మీకు ఇంకేమైనా తెలుసా? అయితే భూమి ఉంది, లేకపోతే నీళ్ళు ఉన్నాయి. ఏమున్నా భూమి మీద ఉంది, లేదంటే మిగతావన్నీ నీళ్ళల్లో ఉన్నాయి. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఇవే ఉన్నాయి ఇంకా. అయితే ఈ రెండు ఏమవుతున్నాయి సార్ అంటే, వెన్ టెంపరేచర్ అండ్ ఎర్త్ సర్ఫేసెస్ ఇంక్రీజెస్, ఈ రెండు కొలైడ్ అవుతుంది. వెన్ టెంపరేచర్ డిక్రీజెస్, ఈ రెండు సపరేట్ అయ్యాయి. ఒకవేళ రెండు ఎర్త్ ప్లేట్స్ కనుక ఢీకొన్నాయి అనుకోండి అమ్మా, when two earth plates collide each other, what happens? ఇది ఒక ఎర్త్ ప్లేట్, ఇది ఒక ఎర్త్ ప్లేట్. ఈ రెండు ఎర్త్ ప్లేట్స్ ఢీకొన్నాయి, అప్పుడు ఏం ఫామ్ అయ్యాయి? ఇవేంటి? మౌంటైన్స్. అంటే when two earth plates collide each other, ఏం ఫామ్ అవుతాయి? మౌంటైన్స్. రెండు ఎర్త్ ప్లేట్స్ ఢీకొన్నప్పుడు ఏం ఫామ్ అవుతున్నాయి మనకి? మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. రైట్. ఆల్వేస్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి హ్యాపెన్. Sometimes these two may deviate each other. ఈ రెండు విడిపోతాయి. అప్పుడేమవుతాయి? ఒక ఎర్త్ ప్లేట్ ఇంకో ఎర్త్ ప్లేట్ నుంచి సపరేట్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది. పైన నార్త్ అమెరికన్ కాంటినెంట్ ఉంది, కింద సౌత్ అమెరికన్ కాంటినెంట్ ఉంది, మధ్యలో ఒక ఓషన్. అలాగే అక్కడ సౌత్ అమెరికన్ కాంటినెంట్ ఉంది, ఈ పక్క ఆఫ్రికన్ కాంటినెంట్ ఉంది, మధ్యలో ఒక ఓషన్. యూరప్ ఉంది, ఏషియా ఉంది, మధ్యలో ఒక కాంటినెంట్ ఉంది. ఆస్ట్రేలియా ఉంది, ఏషియా ఉంది, మధ్యలో ఒక కాంటినెంట్ ఉంది. అంటే ఇప్పుడు మనకి రెండు కాంటినెంట్స్ విడిపోయిన తర్వాత మధ్యలోకి ఏమొచ్చాయి? వాటర్ వచ్చాయి.
అంటే ఈ కాంటినెంట్స్ అనేవి ల్యాండ్ బౌండరీసే కదా. అంటే రెండు ల్యాండ్ బౌండరీస్ సపరేట్ అయితే మధ్యలోకి ఏమొస్తున్నాయి? వాటిని ఏమంటున్నాం మనం? ఓషియన్స్. ఏమన్నా అంటే ఒకవేళ రెండు అర్త్ బౌండరీస్ కనుక విడిపోతే మధ్యలోకి ఏం ఫామ్ అవుతున్నాయి? ఓషియన్స్. ఏం ఫామ్ అవుతాయి? రెండు అర్త్ ప్లేట్స్ ఢీకొంటే, రెండు అర్త్ ప్లేట్స్ ఢీకొంటే, రెండు అర్త్ ప్లేట్స్ విడిపోతే, రెండు అర్త్ ప్లేట్స్ ఢీకొంటే, రెండు అర్త్ ప్లేట్స్ విడిపోతే, ఒకవేళ ఒక అర్త్ ప్లేట్ ఒక వాటర్ ప్లేట్ ఢీకొన్నది అనుకోండి. ఒక అర్త్ ప్లేట్ ఒక వాటర్ ప్లేట్ రెండు ఢీకొన్నాయి అనుకోండి. అర్త్ ప్లేట్ వాటర్ ప్లేట్ రెండు ఢీకొన్నాయి అనుకోండి. అప్పుడేమవుతుంది? సో అప్పుడు ఏమవుతుంది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇండియన్ ఓషన్ ఉంది, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంది. ఓకేనమ్మా? ఇక్కడ ఏముందన్నా? ఇండియన్ ఓషన్ ఉంది. ఇక్కడ ఏముంది? బే ఆఫ్ బెంగాల్ ఉంది. ఈ పక్కనంతా కూడా బే ఆఫ్ బెంగాల్. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఇదేంటి? అర్త్ ప్లేట్. ఓకే, ఇదేంటి? అర్త్ ప్లేట్. ఎస్ సార్ నో? ఇది అర్త్ ప్లేట్, పక్కనంతా వాటర్ ప్లేట్. కంటిన్యూస్గా కొలైడ్ అయింది కదా. కంటిన్యూస్గా కొలైడ్ అవుతూ ఒకప్పుడు ఇండియా ఇలా ఉండేది. ఇలా ఉన్న ఇండియా ఈరోజు ఇట్లా అయింది. ఇలా ఉన్న ఇండియా ఈరోజు ఇలా అయింది. భవిష్యత్తులో ఇలా కావచ్చు. ఇంకా భూమి గట్టిగా ఏమైనా కోపం వస్తే ఇట్లా కూడా కావచ్చు. అర్థమైందమ్మా? బేస్డ్ ఆన్ పక్కన ఉన్న వాటర్ కంటిన్యూస్గా కొలైడ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాం సార్ అంటే, ఈ పక్కనే ఉన్నటువంటి ఈ బే మధ్యలో ఇది వదిలేసింది. ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది. వీటిని ఏమంటాం మనం? అంటే కంటిన్యూస్గా కొలైడ్ చేస్తూ మధ్యలో ఒక ల్యాండ్ బౌండరీ వదిలేసి మళ్ళీ ముందుకు వచ్చింది. ఇక్కడ ల్యాండ్ బౌండరీ ఎందుకు వదిలేసింది అంటే, ఇదంతా వాల్కెనిక్ రీచ్. వాల్కెనోస్ ఉన్నాయి, అగ్నిపర్వతాలు ఉన్నాయి. అగ్నిపర్వతాలు ఉన్నాయి కాబట్టి అగ్నిపర్వతాల్లో ఉండేటువంటి ల్యాండ్ చాలా చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి దీన్ని కొలైడ్ చేయలేక దీని నుంచి ముందుకు వచ్చేసి, అంటే ఎక్కడైనా సరే ల్యాండ్ విడిపోయింది, ఎక్కడైనా సరే వాటర్లో నుంచి ల్యాండ్ విడిపోయింది, డెఫినెట్గా అక్కడ ఏం ఫామ్ అవ్వాలి? వాల్కెనోస్. అంటే ఎక్కడైనా వాటర్ మధ్యలో ఒక ల్యాండ్ ఉంది అంటే, ఇప్పుడు కాకపోతే ఒకప్పుడైనా ఎప్పుడొకప్పుడు ఏముండి ఉండాలి? వాల్కెనోస్ ఉండాలి. అంటే అర్త్ ప్లేట్ వాటర్ ప్లేట్ రెండు కొలైడ్ అయితే ఏం ఫామ్ అవుతున్నాయేమో మనకి? వాల్కెనోస్. ఏం ఫామ్ అవుతాయి? రెండు అర్త్ ప్లేట్స్ కొలైడ్ అయితే, రెండు అర్త్ ప్లేట్స్ విడిపోతే, ఒక అర్త్ ప్లేట్ వాటర్ ప్లేట్ ఢీకొంటే వాల్కెనోస్ ఫామ్. క్లియర్ రైట్? ఒకవేళ రెండు వాటర్ ప్లేట్స్ కనుక ఢీకొన్నాయి అనుకోండి అమ్మా, ఇది ఒక వాటర్ ప్లేట్ రైట్, ఇది ఒక వాటర్ ప్లేట్ రైట్. దీన్ని ఒకప్పుడు బెంగాల్ సీ అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? ఇది ఇండియన్ ఓషన్. ఈ రెండు ఢీకొన్నాయి. ఢీకొనడం వల్ల ఇక్కడ ఏం ఫామ్ అయిందంటే బే. ఏమంటాం దీన్ని? బే అంటాం. సో అందుకనే దీన్ని ఏమన్నా మనం? బే ఆఫ్ బెంగాల్. ఏమనాలమ్మా? అంటే వెన్ టూ వాటర్ ప్లేట్స్ కొలైడ్ ఈచ్ అదర్ ఏం ఫామ్ అవుతున్నాయి? బేస్. బేస్ అంటే ఏంటంటే, అర్త్ ప్లేట్లోనికి వాటర్ ప్లేట్ వచ్చింది అనుకోండి, దాన్ని బే అంటారు. ఇప్పుడు మీరు సముద్రం దగ్గరికి వెళ్ళారు, బీచ్ల దగ్గరికి వెళ్ళారు, వాటర్ ఇలా ఇట్లా పైకి రీచ్ అయితే కదా అర్త్ మీదకి, మళ్ళీ మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ రీచ్ అయ్యే రీజన్ ఉంటుంది కదా, దాన్ని బే అంటారు. బౌండరీ అంటాం కదా మనం, దాన్నంతా ఏమనాలి మనం? బే అనాలి. అర్థమైంది కదమ్మా? సో ఇవి బేస్. అంటే రెండు వాటర్ ప్లేట్స్ కనుక ఢీకొంటే ఏం ఫామ్ అవుతాయి మనకి? బేస్. ఏం ఫామ్ అవుతాయి? రెండు అర్త్ ప్లేట్స్ ఢీకొంటే, ఒక అర్త్ ప్లేట్ ఇంకో అర్త్ ప్లేట్ విడిపోతే, అర్త్ ప్లేట్ వాటర్ ప్లేట్ ఢీకొంటే, రెండు వాటర్ ప్లేట్స్ ఢీకొంటే, ఒకవేళ రెండు వాటర్ ప్లేట్స్ కనుక విడిపోతే అప్పుడు ఏమవుతుంది? వెన్ టూ వాటర్ ప్లేట్స్ డీవియేట్ ఈచ్ అదర్ వాట్ హ్యాపెన్స్? ఒకవేళ రెండు వాటర్ ప్లేట్స్ కనుక విడిపోయినాయమ్మా, ఒకవేళ రెండు వాటర్ ప్లేట్స్ కనుక విడిపోయినాయి అప్పుడు ఏం ఫామ్ అవుతుంది అంటే, రెండు వాటర్ ప్లేట్స్ విడిపోతాయి, ఒక వాటర్ ఇలా ఫ్లో అవుతుందమ్మా. ఫ్లో అవుతున్న వాటర్కి మధ్యలో ఇక్కడ కట్ అయిపోయినప్పుడు మీరు ఎప్పుడన్నా ప్రాజెక్ట్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ ఇట్లా ఫ్లోలో ఉన్నప్పుడు మధ్యలో ప్రాజెక్ట్ కడుతుంది. అప్పుడు నీళ్ళు ఏమైతాయి? ఇట్లా కిందికి వచ్చి ఇట్లా పైకి వేస్తాయి కదా. అబ్జర్వ్ చేసి ఎప్పుడన్నా వాటిని ఏమంటారంటే గార్జెస్ అంటారు.
ఏమనాలి? ఎస్ షేప్డ్ గార్జెస్ ఫామ్ అవుతాయి. ఏం ఫామ్ అవుతాయి? ఎస్ షేప్డ్ గార్జెస్ ఫామ్ అవుతాయి మనకి దీంట్లో. ఇది ఎవరు చెప్పారు? డిఎం మోర్గాన్. ఎవరు చెప్పారమ్మా? సో ఏమన్నాడు డిఎం మోర్గాన్ అంటే, అకార్డింగ్ టు డిఎం మోర్గాన్ ఎంటైర్ యూనివర్స్ కన్సిస్ట్ విత్ 2 ప్లేట్స్. ఏమేమి ఉన్నాయి? ఒకటి అర్త్ ప్లేట్ ఉంది, ఇంకొకటి అర్త్ ప్లేట్ ఉంది, ఇంకొకటి. సో ఈ అర్త్ ప్లేట్ వాటర్ ప్లేట్ అర్త్ పైన ఉండే ప్రెజర్ వల్ల కొన్నిసార్లు ఢీకొంటాయి, కొన్నిసార్లు ఏమవుతాయి? విడిపోయి. ఒకవేళ 2 అర్త్ ప్లేట్స్ కనుక ఢీకొన్నాయి అప్పుడు ఏం జరుగుతుంది? గట్టిగా 2 అర్త్ ప్లేట్స్ కనుక ఢీకొన్నాయి ఏం జరుగుతుంది? లైట్ తీసేయండి, జాగ్రత్త. ఆ ప్లగ్ తీసేయాలి. ప్లగ్ పైన పైన ప్లగ్. జాగ్రత్త. రైట్. ఒకవేళ 2 అర్త్ ప్లేట్స్ కనుక ఢీకొన్నాయి, ఏం జరుగుద్ది? గట్టిగా మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. ఒకవేళ 2 అర్త్ ప్లేట్స్ కనుక విడిపోయినాయి, ఓషన్. ఒక అర్త్ ప్లేట్, ఒక వాటర్ ప్లేట్ 2 ఢీకొన్నాయి. మన ఇండియాలో ఎక్కడ ఫామ్ అయినాయి? అండమాన్ నికోబార్. ఎస్, అంటే మన ఇండియాలో వాల్కెనోస్ ఎక్కడున్నాయి? అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నాయి. ఎక్కడున్నాయమ్మా? ఏమున్నాయి? రైట్. అలాగే ఒక వాటర్ ప్లేట్, ఇంకో వాటర్ ప్లేట్ 2 ఢీకొన్నాయి. బేస్ ఏం ఫామ్ అవుతాయి? 2 వాటర్ ప్లేట్స్ విడిపోయి గట్టిగా ఏం ఫామ్ అవుతున్నాయమ్మా? ఒక క్లారిటీ వచ్చింది. నో ప్రాబ్లం, రైట్? ఎస్. ఇప్పుడు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ చూద్దాం. సో ఆల్ఫ్రెడ్ వెజినర్ ఎవరు చెప్పారమ్మా? ఆల్ఫ్రెడ్ వెజినర్. ఎవరు చెప్పారు? ఆల్ఫ్రెడ్ వెజినర్ చెప్పారు. సో ఫస్ట్ థియరీ ఏమన్నాం? కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. ఆన్లైన్ ఓకేనా? రైట్. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఏమన్నాం? కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఎవరు చెప్పారమ్మా? ఆల్ఫ్రెడ్. ప్లేట్ టెక్టానిక్ థియరీ. ఇప్పుడు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీని బేస్ చేసుకుని ఈయన ఏమంటాడు సార్ ఆల్ఫ్రెడ్ వెజినర్ అంటే, ఎంటైర్ యూనివర్స్ అంతా కూడా, మొత్తం యూనివర్స్ మొత్తం కూడా ఒక సీ తోటి బేస్ అయి ఉంది, ఒక సముద్రం మీద బేస్ అయి ఉంది. ఈ సముద్రం పేరేంటి అంటే టెథిస్. ఏమన్నా? ఆ టెథిస్ని ఈరోజు మనం పసిఫిక్ ఓషన్ అంటున్నాం. ఏమనాలమ్మా? అంటే ఎంటైర్ యూనివర్స్ కన్సిస్ట్ విత్ వాట్? టెథిస్ సీ, రైట్? సో దీని నుంచి సపరేట్ అయినటువంటి వాటర్ ఉంది కదా, దాన్ని మనం పేంజియా అంటాం. ఏమనాలమ్మా? ఆర్ పాంథాలస అంటాం. ఏమనాలి? పేంజియా ఆర్ పాంథాలస. పేంజియా ఆర్ అంటున్నాం మనం. అర్థమైందమ్మా? దీనికి నార్థన్ సర్ఫేస్లో కొంత ల్యాండ్ ఉంది, సదరన్ సర్ఫేస్లో కొంత ల్యాండ్ ఉంది. నార్త్లో కొంత ల్యాండ్ ఉంది, సౌత్లో కొంత ల్యాండ్ ఉంది. నార్త్లో ఉన్న ఈ ల్యాండ్ని అంగారా అంటారు. ఏమనాలమ్మా? సౌత్లో ఉన్న ఈ ల్యాండ్ని గోండ్వానా అంటారు. ఏమనాలి? నార్త్లో ఉన్న ల్యాండ్ని ఏమనాలి? సౌత్లో ఉన్న ల్యాండ్ని ఏమనాలి? అంగారాలో ఏమేమి ఉన్నాయి సార్ అంటే, నార్త్ అమెరికా ఏమన్నా, యూరప్ ఏమన్నా, యురేషియా ఏమన్నా. ఎక్కడున్నాయమ్మా? ఏమేమున్నాయి? నార్త్ అమెరికా, యూరప్, యురేషియా. గోండ్వానాలో ఏమున్నాయి? సౌత్ అమెరికా. గట్టిగా ఏమన్నా? సౌత్ ఆఫ్రికా ఏమన్నా, సౌత్ ఏషియా ఏమన్నా, ఆస్ట్రేలియా ఏమన్నా. హౌ మెనీ కాంటినెంట్స్? 4 కాంటినెంట్స్ ఇన్ ఏ పార్ట్లో? నార్థన్ పార్ట్లో. ఏమేమున్నాయమ్మా? నార్త్ అమెరికా, యూరప్, యురేషియా. నార్త్ అమెరికా, యూరప్, యురేషియా ఎక్కడున్నాయి? గోండ్వానాలో ఏమున్నాయి? సౌత్ అమెరికా, సౌత్ ఏషియా, సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు మనమున్న ప్లేట్ పేరు సౌత్ ఏషియన్ ప్లేట్.
ఏమన్నా ఎక్కడుంది ఈ సౌత్ ఏషియన్ ప్లేట్ ఎగ్జాక్ట్గా అంటే గోండ్వానాలో ఉంది. కానీ ఏ రెండు కాంటినెంట్స్ మధ్యలో ఉంది? ఒకటి సౌత్ ఆఫ్రికాకి ఆస్ట్రేలియాకి మధ్యలో ఉంది. ఏ రెండింటి మధ్యలో ఉంది? సౌత్ ఆఫ్రికాకి ఆస్ట్రేలియాకి మధ్యలో ఉంది. ఏ ప్లేట్? ఏ ప్లేట్? ఈ రెండింటి మధ్యలో ఉన్న ఈ ప్లేట్ ఈ ప్రెషర్కి తట్టుకోలేక మెల్లగా పైకి మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ ప్రెషర్కి తట్టుకోలేక ఏమన్నా మనం పైకి మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. పైకి మోవుతూ వచ్చి యురేషియాతోటి ఢీకొన్నది. యురేషియాతోటి ఢీకొన్నది. అర్థమైందమ్మా? మెల్లగా పైకి మోవుతూ వచ్చి దేంతో ఢీకొన్నది? గట్టిగా దేంతో ఢీకొన్నది? యురేషియా. దేంతో ఢీకొన్నది? యురేషియా. దేంతో ఢీకొన్నది? యురేషియాతో ఢీకొన్నది. అర్థమైందమ్మా? సో పైనుంది అర్త్ ప్లేటే, కిందుంది కూడా అర్త్ ప్లేటే. రెండు అర్త్ ప్లేట్స్ కొలైడ్ అయితే ఏం ఫామ్ అవుతాయి? అందుకని ఇక్కడ ఏం ఫామ్ అయినాయి? మౌంటైన్స్. ఏం ఫామ్ అయినాయి? అయితే మిడిల్ ఏషియా నుంచి వచ్చేటువంటి కోల్డ్ విండ్స్ వల్ల ఈ మౌంటైన్స్ మీద అంతా స్నో ఫామ్ అయింది. అందుకే ఈ మౌంటైన్స్ ని హిమాలయాస్ ఏమన్నా అట్లా మనకి హిమాలయాలు ఫామ్ అయినాయి. అర్థమైందమ్మా? సో ఈ హిమాలయాల్ని మనం ఏమంటున్నాం సార్ అంటే యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్. ఏమన్నామా? వాట్ ఆర్ యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్? వాట్ ఆర్ యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్? హిమాలయస్ ఏమనాలమా? మరి వాట్ ఆర్ ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్? ఆరావళి రేంజెస్. ఆరావళి రేంజెస్ ఏమనాలి? గట్టిగా ఆరావళి రేంజెస్ ఏమనాలి? వాట్ ఆర్ యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్? వాట్ ఆర్ ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్? యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఏంటి? ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఏంటి? యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఏంటి? ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఏంటి? ఒక క్లారిటీ వచ్చింది? నో ప్రాబ్లం. ఎస్ సార్ నో? రైట్. సో ఇవి యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓల్డెస్ట్ ఫోల్డ్. క్లియర్ కదమ్మా? రైట్. సో ఇప్పుడు ఈ హిమాలయాస్ మనకి ఎక్కడున్నాయన్నాం? నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్థన్ పార్ట్ ఆఫ్, సదరన్ పార్ట్ ఆఫ్ యురేషియా. ఏమన్నా? సో నార్త్లో అయితే ఇండియాకైతే యురేషియాకైతే ఏమున్నాయమ్మా? హిమాలయాస్ ఉన్నాయి. నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, సదరన్ పార్ట్ ఆఫ్ యురేషియా, సదరన్ పార్ట్ ఆఫ్. ఎస్, క్లియర్ కదమ్మా? మరి ఈ హిమాలయాలు ఎంత ఏజ్లో ఉన్నాయి సార్ అంటే నియర్లీ 50 to 60 మిలియన్ ఇయర్స్. ఎన్ని ఇయర్స్ అన్నా? 50 to 60 మిలియన్ ఇయర్. 50 to 60 నియర్లీ ఇవి ఎంత ఉన్నాయి సార్ అంటే విడ్త్ వచ్చేసి 150 నుంచి 240 స్క్వేర్ కిలోమీటర్స్ అని విడుతున్నాయి. ఎంత ఉన్నాయన్నా? 150 నుంచి 240 స్క్వేర్ కిలోమీటర్స్ అవి విడుతున్నాయి. ఏంటివి ఎంతున్నాయి? ఎంత ఏరియాలో ఉన్నాయి సార్ అంటే 5 to 6 lakh మిలియన్, 5 to 6 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియాలో ఉన్నాయి. ఏంటివి? సో ఎంత ఏరియాలో ఉన్నాయి? సో విడ్త్ ఎంత ఉన్నాయి? గట్టిగా. ఏజ్ గ్రూప్ ఏంటంటే టెరిషియరీ ఏజ్ గ్రూప్ అమ్మా. ఏం ఏజ్ గ్రూప్ అన్నా? ఏంటివి? మరి మొత్తం హిమాలయాస్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసాం. సో హిమాలయాస్ని మనం ఎన్ని టైప్స్గా డివైడ్ చేసాం? సో టోటల్ హిమాలయాస్ ఎన్ని టైప్స్ ఉన్నాయమ్మా? ఏమేమి ఉన్నాయి సార్ అంటే ఒకటి అప్పర్ హిమాలయాస్. ఏ హిమాలయాస్ ఏమా? 2 మిడిల్ హిమాలయాస్. ఏ హిమాలయాస్ అమ్మా? నెంబర్ 3 ఔటర్ హిమాలయాస్. ఏ హిమాలయాస్ అమ్మా? గట్టిగా ఏ హిమాలయాస్ అన్నాం? ఔటర్ హిమాలయాస్. ఏ హిమాలయాస్? ఇవి గ్రేటర్ హిమాలయాస్. ఏ హిమాలయాస్? సో మొత్తం ఇది హిమాలయాస్ని మనం ఎన్ని టైప్స్గా డివైడ్ చేసాం? గట్టిగా ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఏమేమి ఉన్నాయమ్మా? అప్పర్ హిమాలయాస్,
మిడిల్ హిమాలయాస్, ఔటర్ హిమాలయాస్, అప్పర్ హిమాలయాస్ నే హిమాద్రి అంటారు. ఏమనాలమ్మా? ఏ హిమాలయాస్ ఏమనాలి? ఇది మిడిల్ హిమాలయాస్. మిడిల్ హిమాలయాస్ ని హిమాచల్ ఏమనాలమ్మా? అప్పర్ హిమాలయాస్ ఏమనాలి? మిడిల్ హిమాలయాస్ ఏమనాలి? ఔటర్ హిమాలయాస్ ని శివాలిక్ ఏమనాలమ్మా? 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 మరి గ్రేటర్ హిమాలయాస్ ని ట్రాన్స్ హిమాలయాస్. ఏ హిమాలయాస్? సో మొత్తం మీద హిమాలయాస్ ని మనం ఎన్ని టైప్స్ గా డివైడ్ చేసాం? ఏమేమి ఉన్నాయి? అప్పర్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్, ఔటర్ హిమాలయాస్. అప్పర్ హిమాలయాస్ ఏమనాలి? మిడిల్ హిమాలయాస్ ఏమనాలి? ఔటర్ హిమాలయాస్ ఏమనాలి? గ్రేటర్ హిమాలయాస్ ఏమనాలి? ఒక్కొక్క హిమాలయాస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వన్ ఏమన్నాం? హిమాద్రి. ఏమన్నామమ్మా? ఫస్ట్ వన్ ఏమన్నాం? హిమాద్రి. ఏమనాలి? హిమాద్రి. ఏమనాలి? గట్టిగా ఏమనాలి? హిమాద్రి. ఏమనాలి? ఎస్, ఇలా ఉంటుంది అన్నమాట. సో ఈ హిమాద్రి ఎంత హైట్ లో ఉంది సార్ అంటే 6100 మీటర్స్ హైట్ లో ఉందమ్మా. ఎంత హైట్ లో ఉంది? గట్టిగా ఎంత హైట్ లో ఉంది? ఏది ఎంత హైట్ లో ఉంది? ఎంత హైట్ లో ఉంది? ఏది హైట్ ఎంత? విడ్త్ ఎంత సార్ అంటే 25 కిలోమీటర్స్ విడుతుంది. ఎంత విడుతుందమ్మా? ఏజ్ ఏం సార్ అంటే ఒలిగోసిన్ ఏజ్ గ్రూప్. ఏం సీన్ అన్నా? ఒలిగోసిన్ ఏజ్ గ్రూప్ అంటే ఫామ్ అయ్యి ఒక 45 to 50 మిలియన్ ఇయర్స్ అయింది. ఓల్డెస్ట్ అనమాట ఇది. ఏ హిమాలయాస్? గట్టిగా పల హిమాద్రి. ఏమన్నా? హైట్ ఎంత? విడ్త్ ఎంత? ఏజ్ ఎంత? దేంది హైట్ ఎంత? విడ్త్ ఎంత? ఏజ్ ఎంత? మరి దేనికి ఫేమస్ సార్ అంటే మౌంటైన్స్. దేనికి ఫేమస్ అమ్మా అంటే హిమాద్రి రీజియన్ మొత్తం కూడా ఏముంటాయి? ఈ మౌంటైన్స్ అంతా దేంతో కవర్ అయి ఉంటాయంటే డీప్ స్నోతో కవర్ అయి ఉంటాయి. దేంతో కవర్ అయి ఉంటాయి? డీప్ స్నోతో కవర్ అయి ఉంటాయి. దేంతో కవర్ అయి ఉంటాయి? ఈ స్నో అంతా మెల్ట్ అయ్యి ఏం ఫ్లో అవుతున్నాయి? రివర్స్. ఏం ఫ్లో అవుతున్నాయి? ఆ రివర్స్ ఏమనాలి? హిమనియన్ రివర్స్. ఏమనాలి? హిమనియన్ రివర్స్ కి ఫేమస్ అనమాట. దేనికి ఫేమస్ అమ్మా? హిమనియన్ రివర్స్ కి ఫేమస్ అనమాట. దేనికి ఫేమస్? హిమనియన్ రివర్స్ కి ఫేమస్ అనమాట. ఏది ఎక్కడెక్కడ ఉంది? ఇండియాలో ఉంది, చైనాలో ఉంది, నేపాల్లో ఉంది, భూటాన్లో ఉంది. ఎన్ని కంట్రీస్లో ఉంది? ఏమేం కంట్రీస్లో ఉంది? ఇండియా, చైనా, నేపాల్, భూటాన్. ఇండియా, చైనా, నేపాల్, భూటాన్. ఎన్ని కంట్రీస్లో ఉంది? ఏది హైట్ ఎంత? విడ్త్ ఎంత? ఏజ్ ఎంత? దేనికి ఫేమస్? దేంతో కవర్ అయి ఉన్నాయి? స్నో మెల్ట్ అయి ఆ రివర్స్ ఏమంటాం? ఎన్ని కంట్రీస్లో ఉన్నాయి? ఏమేం కంట్రీస్? ఇండియా, చైనా, నేపాల్. ఇండియాలో ఎక్కడున్నాయి సార్ అంటే లడాక్ అండ్ జమ్మూ కాశ్మీర్. ఎక్కడన్నా వినాల మా తర్వాత రాసుకున్న తల్లి ఏడి మన బోర్డే ఇది. అర్థమైందా? రైట్. సో ఏమన్నా లడాక్ అండ్ జమ్మూ కాశ్మీర్. ఏమన్నా అయితే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే పంపించట్లేదు ఎందుకు అని. మీ దగ్గర ఏదో నోట్స్ ఉందంట కదా, ఏం లేదా? ఏదో నోట్స్ ఉందంట మీ గ్రూప్లో ఏదో నోట్స్ ఉందంట. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది సార్, అందుకే నేను పంపించట్లేదు అన్నారు. అరే బాబు, ఉన్నా లేకపోయినా ఫస్ట్ అయితే పంపించండి, మా వాళ్ళకి అదొక తృప్తి.
అని నేను చెప్పిన. పంపిస్తా అన్నారు నిన్న నుంచి. పంపించారు కదా, అదే అందుకనే మీ దగ్గర అది ఉంది అని చెప్పి వాళ్ళు పంపించలేదంటే పంపిస్తున్నారు, నేను నుంచి పంపిస్తారు రెగ్యులర్గా. ఏం బాధపడద్దు. నేను అందుకనే మీకోసం చాలా ఓపికగా అన్ని పాయింట్స్ రాస్తున్నా దీని మీద. అర్థమైందా? మీరు ఇవ్వాల్సింది ఏం లేదు, ఇంటి పోయి మంచిగా బొమ్మ వేసుకొని రాసుకోగలితే. అర్థమైంది కదా అట్లా. సో కాబట్టి జనరల్గా ఇక్కడ మిగతా క్లాసులో ఎక్కడ కూడా నేను మ్యాటర్ అంతా రాయా, అంత ఓపిక నాకు ఉండదు, ఎందుకంటే పొద్దున్న సాయంత్రం వరకు రాయాలి కదా అట్లా. అర్థమైందమ్మా? కాబట్టి మీకోసం నేను సపరేట్గా రాస్తున్నా కాబట్టి వినండి. అటెన్షన్ మోర్ ఇంపార్టెంట్ అంతా ఇక. రైట్. సో దేనికి ఫేమస్? గట్టిగా ఎక్కడుంది? జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్. ఎక్కడన్నా? ఉత్తరాఖండ్. ఎక్కడమ్మా? సిక్కిం. ఎక్కడమ్మా? అరుణాచల్ ప్రదేశ్. ఎక్కడమ్మా? ఎన్ని స్టేట్స్ లో ఉంది? 3 స్టేట్స్ అండ్ 1 యూనిట్. 3 స్టేట్స్ అండ్ ఎక్కడెక్కడ ఉన్నాయి? లడాక్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. లడాక్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. 3 స్టేట్స్ అండ్ 3 స్టేట్స్ అండ్ 3 స్టేట్స్ అండ్ ఉన్నాయి. ఏంటిది? అయితే దీన్ని మనం ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తామమ్మా. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తాం మనం దీన్ని. దేన్ని దేన్ని ఏమని పిలుస్తున్నాం సార్ అంటే, లడఖ్లో నంగా ప్రభాత్. ఏమనాలి? గట్టిగా ఏమనాలమ్మా? ఎక్కడ ఏమనాలి? ఉత్తరాఖండ్లో నందాదేవి. ఏమనాలి? లడఖ్లో ఏమన్నాం? ఉత్తరాఖండ్లో ఏమన్నాం? సిక్కింలో కాంచనగంగా. ఏమనాలమ్మా? ఏమనాలమ్మా? ఎక్కడ? లడఖ్లో ఏమంటాం? ఉత్తరాఖండ్లో ఏమంటాం? సిక్కింలో ఏమంటాం? అరుణాచల్ ప్రదేశ్లో నమ్చా బార్వా. ఏమనాలమ్మా? ఏమనాలమ్మా? లడఖ్లో ఏమంటాం? లడఖ్లో ఏమంటాం? ఉత్తరాఖండ్లో ఏమంటాం? సిక్కింలో ఏమంటాం? అరుణాచల్ ప్రదేశ్లో ఏమంటాం? గట్టిగా అరుణాచల్ ప్రదేశ్లో ఏమంటాం? నమ్చా బార్వా. ఏమనాలి? అరుణాచల్ ప్రదేశ్లో ఏమన్నాం? ఇట్లా రకరకాల పేర్లతో మనం పిలుస్తాం. అర్థమైంది కదమ్మా? నేపాల్లో ఇలా ఉంటాయి మా. నేపాల్లో ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి నేపాల్లో, ఇలా ఉంటాయి మనకి నేపాల్లో, ఇలా కనిపిస్తాయి మనకి నేపాల్లో, ఇలా ఉంటాయి మనకి నేపాల్లో. నేపాల్లో వీటిని లోత్సే ఏమంటారు? మకాలు. ఏమనాలి? మకాలు. దీన్ని ధవలగిరి. ఏమనాలి? దీన్ని అన్నపూర్ణ. ఏమనాలి? సో లోత్సే, మకాలు, ధవలగిరి, అన్నపూర్ణ. ఒకటి బాగా హైట్ కనబడుతుంది కదమ్మా, దీని పేరు పీక్ 15. ఏమన్నా ఆవేశమే పనికిరాదని చెప్తాను నేను ఎప్పుడు. రైట్. ఏమన్నాం దాని పేరు? ఎందుకు సార్ అంటే 1 2 3 4 5 6 7 అట్లా ఇది 15th వన్. సో 15th వన్ ఇస్ ద హైయెస్ట్ వన్ అని చెప్పి ఎవరు కనుక్కున్నారు అంటే జార్జ్ ఎవరెస్ట్ కనుక్కున్నారు. ఎవరు కనుక్కున్నారమ్మా? ఎవరు కనుక్కున్నారమ్మా? ఈయన జ్ఞాపకార్థం ఈ మౌంటైన్కి ఆ పేరు పెట్టింది. ఏమని? మౌంట్ ఎవరెస్ట్. ఏమని పేరు పెట్టారు? ఎక్కడుంది మౌంట్ ఎవరెస్ట్? ఏ రేంజెస్ లో ఉంది? ఏ రేంజెస్ లో ఉంది? గట్టిగా హిమాద్రి. ఎందులో ఉందమ్మా? ఏ కంట్రీలో ఉంది? ఏ హిమాలయాస్ లో ఉంది? హిమాద్రి. ఎందులో ఉంది? ఏమున్నాయి వరుసలో? లోత్సే, మకాలు, ధవలగిరి, అన్నపూర్ణ, పీక్ 15. పీక్ 15 ఎవరు కనుక్కున్నారు? ఆయన పేరు మీదుగా దీనికి ఏం పేరు వచ్చింది? ఏం పేరు వచ్చిందమ్మా? రైట్, మౌంట్ ఎవరెస్ట్ అని వచ్చింది. అర్థమైందా? రైట్. సో ఈ జార్జ్ ఎవరెస్ట్ ఎవరు సార్ అంటే ఇండియాలో సర్వే ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేశాడు. ఏమి ఎస్టాబ్లిష్ చేసిండు? ఆల్రెడీ మీకు దీని గురించి చెప్పిన గుర్తుందా? ఇండియాలో మ్యాప్స్ తయారు చేసేది సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పుకున్నాం. హెడ్ క్వార్టర్స్ డెహ్రాడూన్లో ఉంది అని చెప్పుకున్నాం, గుర్తుంది కదా? ఈ సర్వే ఆఫ్ ఇండియాని ఇండియాలో స్టార్ట్ చేసింది ఎవరు? గట్టిగా ఎవరు స్టార్ట్ చేశారు?
ఎవరు స్టార్ట్ చేశారమ్మా? ఎవరు స్టార్ట్ చేశారమ్మా? ఏం స్టార్ట్ చేశారు? సర్వే ఆఫ్ ఇండియాని ఎవరు తయారు చేశారన్నా? జార్జ్ ఎవరెస్ట్ స్టార్ట్ చేశారు. ఇక ఈ మౌంట్ ఎవరెస్ట్ ని నేపాల్లో ఏమని పిలుస్తారు అంటే సాగర్ మాత. ఏమనాలమ్మా? ఏమనాలమ్మా? ఇక్కడ ఏమని పిలవాలి? ఎక్కడ? చైనా వాడు ఏమంటాడు సార్ అంటే షోమే లంగమా అంటాడు. ఏమంటాడమ్మా? ఎవడాడు? ఏమంటాడు? ఏమంటాడు? ఎవడాడు? అదే భూటాన్ వాడు ఏమంటాడంటే కోమే లంగమా అంటాడు. ఏమంటాడమ్మా? కోమే లంగమా అంటాడు. ఎవరు? చైనా వాడు ఏమంటాడు? ఒకటే సాక్షి జర్నలిస్ట్ రాసనే ఉన్న వచ్చిన కాడి నుంచి మేము పనిలో చెప్తున్నాం ఏదంతా. రైట్. సో సో నేపాల్ ఏమనాలి? నేపాల్ ఏమనాలి? చైనాలో ఏమనాలి? భూటాన్లో ఏమనాలి? రైట్. ఇద్దరు అన్నదమ్ములే కాబట్టి ఒకటి సోమే అంటే ఇంకోటి కోమే అంటాడు. అర్థమైందమ్మా? ఒకటి సోమేలంగం అంటాడు, ఇంకోటి కోమేలంగం అంటాడు. అర్థమైంది కదమ్మా? రైట్. సో నేపాల్, చైనా, భూటాన్. సో ఇక్కడ రకరకాల పేర్లతో పిలుస్తారు. దీన్ని మౌంట్ ఎవరెస్ట్. ఏంటమ్మా? ఇంపార్టెంట్. మరి ఇంతకీ మౌంట్ ఎవరెస్ట్ హైట్ ఎంత సార్ అంటే 8848.5 meters. Not kilometers, meters. So what is the highest mountain in the world? What is the highest mountain in the world? ప్రపంచంలో అత్యంత ఎత్తైన మౌంటైన్ ఏమన్నా? మౌంట్ ఎవరెస్ట్. ఏమన్నామమ్మా? ఎక్కడ? వరల్డ్ లో. సో వాట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్? వాట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్? మౌంట్ ఎవరెస్ట్. మరి వాట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఏషియా? మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ అమ్మా నేపాల్ ఏషియాలోనే కదా ఉంది. మరి ప్రపంచంలో ఎత్తైంది అన్నప్పుడు ఏషియాలో కాదా? కాబట్టి వాట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఏషియా? గట్టిగా మౌంట్ ఎవరెస్ట్. మరి హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్? హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్? హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఏషియా? హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఆఫ్రికా, కిలిమంజారో. ఏమన్నామమ్మా? వరల్డ్లో అయితే, వరల్డ్లో అయితే, ఏషియాలో అయితే, ఆఫ్రికాలో అయితే హైయెస్ట్ మౌంటైన్ ఇన్ నార్త్ అమెరికా మెకెన్లీ. ఏమన్నా? ఎంసీ కిన్లీ కలిపితే నార్త్ అమెరికా. కాబట్టి హైయెస్ట్ మౌంటైన్ ఇన్ నార్త్ అమెరికా ఏమనాలమ్మా? గట్టిగా ఏమనాలమ్మా? హైయెస్ట్ మౌంటైన్ ఇన్ సౌత్ అమెరికా. హైయెస్ట్ మౌంటైన్ ఇన్ సౌత్ అమెరికా. సౌత్ అమెరికాలో అకన్కాగువా. ఏమన్నా? ఏమన్నా? వరల్డ్లో అయితే, వరల్డ్లో అయితే, ఏషియాలో అయితే, ఆఫ్రికాలో అయితే, నార్త్ అమెరికాలో అయితే, నార్త్ అమెరికాలో అయితే, సౌత్ అమెరికాలో అయితే, సౌత్ అమెరికాలో అయితే హైయెస్ట్ మౌంటైన్ ఇన్ యూరప్. యూరప్లో ఎల్బ్రూస్. ఏమన్నా? వరల్డ్లో, వరల్డ్లో, ఏషియాలో, ఆఫ్రికాలో, నార్త్ అమెరికాలో, సౌత్ అమెరికాలో, సౌత్ అమెరికాలో, యూరప్లో, 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 ఆస్ట్రేలియాలో, ఆస్ట్రేలియాలో ఓషియార్కస్. ఏమన్నా? ఓషియార్కస్. ఎక్కడ? ఏమన్నాం? ఎక్కడ? ఏమన్నాం? వరల్డ్లో, వరల్డ్లో, ఏషియాలో, ఆఫ్రికాలో, నార్త్ అమెరికాలో, సౌత్ అమెరికాలో, యూరప్లో, ఆస్ట్రేలియాలో, ఆస్ట్రేలియాలో, మరి ఇండియాలో, ఇండియాలో యాక్చువల్గా ఏం అవ్వాలి అంటే, యాక్చువల్గా ఏం అవ్వాలి అంటే మనకి ఇక్కడ యాక్చువల్గా ఏం అవ్వాలంటే ఇది అవ్వాలి. దీని పేరు K2. ఏమన్నా? ఇది 8611 meters హైట్ ఉంటుంది. ఎంత హైట్ ఉంటుంది?
8611 మీటర్స్ హైట్ ఉంటుంది. కానీ కానీ ఇక్కడ ఇది ఉంది కదా, కంచనగంగా 8586 మీటర్స్ ఉంటుంది. ఎంత హైట్ ఉంటుంది? ఇది ఎంత ఉంటుంది? 8611 మీటర్స్ ఉంటుంది. కానీ ఇది కొంత చైనా ఆక్యుపైడ్ రీజియన్లో ఉంది, కొంత పాకిస్తాన్ ఆక్యుపైడ్ రీజియన్లో ఉంది, ప్యూర్లీ ఇండియాలో లేదు. అప్పుడు మరి ప్యూర్లీ ఇండియాలో ఉన్నదేంటి? అందుకనే కాంచనగంగా ఏమన్నాం? హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఇండియా ఏమనాలమ్మా? వాట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఇండియా? వరల్డ్లో అయితే, ఏషియాలో అయితే, ఆఫ్రికాలో అయితే, నార్త్ అమెరికాలో అయితే, సౌత్ అమెరికాలో అయితే, యూరప్లో అయితే, ఆస్ట్రేలియాలో అయితే, ఇండియాలో అయితే, సౌత్ ఇండియాలో అయితే, హైయెస్ట్ మౌంటైన్ ఇన్ సౌత్ ఇండియా. హైయెస్ట్ మౌంటైన్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో హైయెస్ట్ మౌంటైన్ అనైముడి. ఏమన్నా? ఎక్కడుంటుంది సార్ అంటే కేరళ. ఏడుంటుందమ్మా? వాట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ సౌత్ ఇండియా? వరల్డ్లో అయితే, ఏషియాలో అయితే, ఆఫ్రికాలో అయితే, నార్త్ అమెరికాలో అయితే, సౌత్ అమెరికాలో అయితే, యూరప్లో అయితే, ఇండియాలో అయితే, సౌత్ ఇండియాలో అయితే, నీలగిరిలో అయితే తోడాబెట్ట. ఏమన్నాం నీలగిరిలో? ఏమన్నాం నీలగిరిలో? ఏమన్నాం నీలగిరిలో? వెస్టర్న్ ఘాట్స్లో అయితే అనైముడి. ఏమన్నాం? ఏ ఘాట్స్లో? ఏమన్నాం? ఈస్టర్న్ ఘాట్స్లో అయితే జిందాపీర్. ఏమన్నాం? ఏ ఘాట్స్లో? ఈస్టర్న్ ఘాట్స్లో ఏమన్నాం? వెస్టర్న్ ఘాట్స్లో ఏమన్నాం? రెండు కలిసి చోటు నీలగిరి ఏమన్నాం? గట్టిగా. వరల్డ్లో అయితే, ఏషియాలో అయితే, ఆఫ్రికాలో అయితే, నార్త్ అమెరికాలో అయితే, సౌత్ అమెరికాలో అయితే, యూరప్లో అయితే, ఆస్ట్రేలియాలో అయితే, ఇండియాలో అయితే, సౌత్ ఇండియాలో అయితే, నీలగిరిలో అయితే, వెస్టర్న్ ఘాట్స్ అయితే, ఈస్టర్న్ ఘాట్స్ అయితే, మరి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సాత్పూరా రేంజెస్ ఉంటాయి. ఏమన్నా? మరి సాత్పూరా రేంజెస్లో అయితే దుగ్గర్. ఏమన్నామమ్మా? సాత్పూరా రేంజెస్లో అయితే, ఇండియాలో అయితే, సౌత్ ఇండియాలో అయితే, నీలగిరిలో అయితే, వెస్టర్న్ ఘాట్స్లో అయితే, ఈస్టర్న్ ఘాట్స్లో అయితే, సాత్పురాలో అయితే, సాత్పురాలో అయితే, సాత్పురాలో అయితే, వింధ్యాలో అయితే, వింధ్యాలో అయితే, వింధ్యాలో అయితే ఇక్కడ ఉంటుంది వింధ్యా. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. వింధ్యాలో హైయెస్ట్ మౌంటైన్, వింధ్యాలో హైయెస్ట్ మౌంటైన్, వింధ్యాలో హైయెస్ట్ మౌంటైన్. యాక్చువల్గా ఏం చెప్పాలి అంటే వింధ్యాలో రెండు ఉంటాయి. ఎందుకంటే మీరు బాగా నెట్లో వెతుకుతూ ఉంటారు కదా, రైట్? సో బాగా నెట్లో వెతుకుతూ ఉంటారు కాబట్టి రెండు ఉంటాయి ఇక్కడ. ఒకటి ఇక్కడ మకాలు రీజియన్ ఉంటుంది. మకాలు అంటే మళ్ళీ అక్కడ ఉండే మకాలు వేరు, ఇక్కడ ఉండేటువంటిది వేరు. అర్థమైందమ్మా? ఇక్కడ ఉండేది ఇంకొకటి సద్భావన పీక్ అంటాం. ఏమనాలా? ఏ పీక్ అన్నా? ఇప్పుడు హైయెస్ట్ అంటే ఏమని చెప్పాలంటే సద్భావన. ఏమనాలా? ఏ పీక్ అన్నా? ఎక్కడ? ఇండియాలో అయితే, సౌత్ ఇండియాలో అయితే, నీలగిరిలో అయితే, వెస్టర్న్ ఘాట్స్ అయితే, ఈస్టర్న్ ఘాట్స్ అయితే, సాత్పురా అయితే, వింధ్యా అయితే, ఇక్కడ ఆరావళి రేంజెస్ ఉంటాయమ్మా. ఆరావళి రేంజెస్లో హైయెస్ట్ మౌంటైన్ గురు శిఖర్. ఏమన్నాం? గట్టిగా ఏమన్నాం? గురు శిఖర్. ఏమన్నాం? ఇక్కడున్న ఫేమస్ హిల్ స్టేషన్ మౌంట్ అబు. ఏమన్నాం? ఇక్కడున్న ఫేమస్ జైన్ టెంపుల్ దిల్వారా. ఏమన్నాం? వాట్ ఇస్ ద ఫేమస్ జైన్ టెంపుల్? దిల్వారా టెంపుల్. ఏ టెంపుల్ అన్నాం? ఏ టెంపుల్ అన్నాం? దిల్వారా టెంపుల్. ఏ టెంపుల్ అన్నాం? చలో. వరల్డ్లో హైయెస్ట్ మౌంటైన్, ఏషియాలో
ఆఫ్రికాలో ఆఫ్రికాలో నార్త్ అమెరికాలో సౌత్ అమెరికాలో సౌత్ అమెరికాలో అకన్కాగ్వా ఏమన్నా యూరప్లో 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 ఆస్ట్రేలియాలో ఇండియాలో సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలో ఇండియాలో సౌత్ ఇండియాలో నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్లో ఈస్టర్న్ ఘాట్స్లో నీలగిరిలో నీలగిరిలో సాత్పురాలో సాత్పురాలో వింధ్యాలో ఆరావళి రేంజెస్లో గురు శిఖర్ ఆరావళిలో హిల్ స్టేషన్ జైన్ టెంపుల్ దిల్వారా ఏ టెంపుల్ అన్నా సో ఫేమస్ జైన్ టెంపుల్ ఇన్ ఇండియా దిల్వారా దెన్ ఫేమస్ జైన్ టెంపుల్ ఇన్ సౌత్ ఇండియా శ్రావణ బెలగల గోమటేశ్వర టెంపుల్ ఏం టెంపుల్ శ్రావణ బెలగల గోమటేశ్వర టెంపుల్ ఇస్ ద ఫేమస్ జైన్ టెంపుల్ ఇన్ సౌత్ ఇండియా సౌత్ ఇండియాలోనే ఫేమస్ జైన్ టెంపుల్ ఇక్కడే బాహుబలి స్టాచ్యూ ఉంటుంది బాహుబలి ఎవరు సార్ బాహుబలి రానానో ప్రభాసో కాదు ఈజ్ ఎ జైనిస్ట్ మాంక్ జైన సన్యాసి ఆయన విగ్రహం ఇక్కడ ఉంటుంది సేమ్ టైం ఇక్కడే చంద్రగుప్త మౌర్య స్టాచ్యూ ఉంటుంది వాస్తవానికి చంద్రగుప్త మౌర్య పాటలీపుత్రం నుంచి పరిపాలన చేశారు బీహార్ పాట్నా అంటాం ఇప్పుడు మనం పాటలీపుత్రం నుంచి రూల్ చేశారు పాటలీపుత్రం నుంచి రూల్ చేసిన ఆయన శ్రావణ బెలగలకి ఎట్లా వచ్చిండు మరి ఇక్కడెందుకు ఉంది ఆయన విగ్రహం అంటే అంటే దీని వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది ఏమున్నా సార్ అంటే మీ అందరికీ తెలుసు కౌటిల్య చాణక్య విష్ణుగుప్త గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఇన్ ఇండియా హూ రోట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హూ రోట్ ఎకానమీ రాసిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా రాసిండు ఆయననే ఎవరైనా కౌటిల్య ఆర్ చాణక్య వాట్ ఎవర్ మీ ఇష్టం ఏ పేరుతోనే పిలుచుకోవచ్చు ఈయన ఒకసారి నందా డైనెస్టీ పోతాడు నందా డైనెస్టీ పోతే ఈ నందా డైనెస్టీని మహాపద్మనందుడు పరిపాలన చేస్తుంటాడు ఏం పేరుమా పోయి నాకు ఏమైనా ఉద్యోగం ఉంటే ఏవైనా నీ కోర్టులో నీ రాజ్యంలో అని చెప్పి అడుగుతాడు మహాపద్మనందుడు అంటాడు నువ్వే గొప్ప ఫిలాసఫర్వి నువ్వే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రాసినావు ఎకానమీ రాసినావు నీకు ఉద్యోగం ఇచ్చేంత గొప్ప రాజ్యం కాదు నాది అని చెప్పి అంటాడు కరెక్ట్ అవుతాడు అరే నాలాంటి వాడు వచ్చి నీ దగ్గర అడుగుడే గొప్పరా భయ్ అట్లాంటిది అడిగితే ఉద్యోగం లేదంటావా ఎంత కండకవరం నీకు అని రోడ్డు ఎమ్మటి గొర్రెలు కాసుకుంటే ఒక అబ్బాయి కనిపిస్తాడు ఆయన పేరే చంద్రగుప్త మౌర్య ఎవరైనా ఫస్ట్ గొర్రెల కాపరి గొర్రెలు కాసుకుంటాడు పోయి నేను రాజుని చేస్తే నాతో వస్తావురా అబ్బాయి అంటాడు మరి రాజుని చేస్తుంటే ఎవడైనా పోకుండా వెంబడి పడతాడు ఈయనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంతా టీచ్ చేస్తాడు రాజు అంటే ఎట్లుండాలి రాజ్యాన్ని ఎట్లా పరిపాలన చేయాలి సో ఇక్కడ ప్రజల బాగోగులు ఎట్లా చూడాలి ట్యాక్స్ ఎట్లా వేయాలి ఏ విధంగా కలెక్ట్ చేయాలి ఈ విధానం అంతా కూడా చెప్తారు ప్రపంచంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బేస్ చేసుకొని రూల్ చేసిన వాళ్ళలో గొప్పోడెవరు అంటే అలెగ్జాండర్ భారతదేశంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బేస్ చేసుకొని రూల్ చేసిన వాళ్ళలో గొప్పోడెవరు సార్ అంటే చంద్రగుప్త మౌర్య ఆయనేమో ప్రపంచానికి గొప్పోడేండు ఈయనేమో భారతదేశానికి గొప్పోడేండు ఎవరైనా చంద్రగుప్త మౌర్య ఏం పేరున్నాం చంద్రగుప్త మౌర్య ఏం పేరున్నాం ఆయన ప్రపంచానికి గొప్పోడు ఈయనైతే మరి అట్లాంటి చంద్రగుప్త మౌర్య మీద ఒకసారి గ్రీకు రాజు సెల్యూకస్ నికేటర్ ఏం పేరేమా అటాక్ చేయడానికి వచ్చిండు ఏం పేరు ఆయన పేరు అటాక్ చేయడానికి వచ్చిండు ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మన చంద్రగుప్త మౌర్య గెలిచిండు సెల్యూకస్ నికేటర్ ఓడిపోయింది
ఓడిపోయినటువంటి సెల్యూకస్ నికేటర్ మనోడిని గ్రీక్కి ఆహ్వానించాడు. రావా, మా గ్రీక్ బాగుంటుంది, చూసొద్దురా, మా గ్రీక్ అందాలు ఇట్లుంటాయో చూసొద్దురా అని చెప్పి ఇన్వైట్ చేశాడు. ఎవరైనా ఆ రోజు గ్రీక్ అంటే క్రేజ్. ఇవాళ అమెరికా, ఆస్ట్రేలియా ఎట్లనో ఇవాళ గ్రీక్ అట్లా. మరి ఆయన ఇన్వైట్ చేసిండు, పోకుండా ఉంటాడా? పోగానే ఆయన కోటల్ని ఈయనకి షెల్టర్ ఇచ్చిండు, అందులోనే ఉన్నాడు. పొద్దున్నే లేచిండు, చంద్రగుప్త మౌర్య అట్లా వచ్చి కూర్చొని పేపర్ చదువుతుంది. ఓడంటాడు, అప్పట్లో ఏం పేపర్ ఉంది సార్? ఆ పేపర్ మరి మనకు చదవచ్చా సార్? చరిత్ర అంటేనే కొద్దిగా మసాలా లేకుండా చరిత్ర చెప్పలేం మనం. అర్థమైందమ్మా? చరిత్రలాగా చెప్తారు, రేపటి మీరు కనవని కూడా కనబడరు ఇక. అర్థమైందమ్మా? ఎందుకంటే చరిత్ర అట్లుంటుంది. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? గత చరిత్ర అంతా చండాలమే. ఈ చండాలాన్ని చెప్పాలంటే కొద్దిగా మసాలా యాడ్ చేయాలి. అర్థమైందమ్మా? ఇట్లా మనోడు పేపర్ చదువుతుంటాడు కూర్చొని. అప్పుడే సెల్యూకస్ నికేటర్ కూతురు హెలెన్, ఏం పేరమ్మా, గెస్ట్ కోసం కాఫీ పట్టుకొని వస్తుంది, చూస్తుంది. ఇంకో మాట లేదు ఇక, ఫ్లాట్. ఎందుకు సార్ అంటే అట్లాంటి ఫిగర్ మనోడు. ఎస్, అట్లాంటి ఫిగర్ మనోడు. 16 ఫీట్ల హైటు, 800 కిలోల వెయిట్. అజానుబాహుడు ఎవరు సార్ అంటే చంద్రగుప్త. ఎస్, నాట్ ఓన్లీ ఇండియన్, యావరేజ్ హైట్ ఆఫ్ ది ఇండియన్స్ 14 ఫీట్ల. ఒక సగటు భారతీయుడు ఎంత హైట్ ఉండేవాడంటే 14 ఫీట్స్ ఉండేవాడు. మరి ఈ మధ్య కాలంలో పంజాబ్లో ఒక టోమ్ కనుక్కున్నారు మనోళ్ళు, సమాధి. దాదాపు 14.5 ఫీట్లు ఉంది సమాధి. శ్రీలంకలో రావణాసురుడి సమాధి కనుక్కున్నారు, 15 ఫీట్లు చేంజ్ ఉంది. ఇట్లా ఎక్కడ సమాధి తవ్వినా కూడా పురాతన కాలంలో ఉండేవి మోర్ దెన్ 14 ఫీట్స్. అప్పుడు మన ఆర్కియాలజిస్టులంతా ఓహో, భారతీయుల యొక్క సగటు హైట్ 14 ఫీట్స్ అని ఒక డెసిషన్కి వచ్చి యావరేజ్ హైట్ ఆఫ్ ద ఇండియన్స్ 14 ఫీట్స్ అని చెప్పారు. భారతీయుల యొక్క సగటు ఎత్తు ఎంత అంటే 14 ఫీట్లు. ఇండియన్ యావరేజ్గా 14 ఫీట్స్ ఉంటుంది. అర్థమైందమ్మా? అంత అజానుభావులు భారతీయులు. ప్రపంచంలో ఎవడైనా తలెత్తి చూడాలమని ఆ హైట్ అని. అర్థమైందమ్మా? మరి ఆయన చూసింది, ఆమె ఫ్లాట్ అయింది. నిన్ను చూసి ఫ్లాట్ అయినట్టు చేస్తున్నావు ఎవరు నాయన నువ్వు? దీన్ని ఏమంటారు సార్ అంటే ఊర్లో పెళ్లికి కుక్కలాడావుడు అంటారు. ఎవరు చూసుకొని ఎవరు ఆనందపడ్డారు, ఈయనకి ఆనందం అవుతుంది. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? అట్లా అల్ప సంతోషులు భారతీయులు. ఎవడో ఆనందాన్ని ఈడు ఆనందపడతాడు. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? అదే ప్రాబ్లం. అయితే చూసిందా మేడం, ఫ్లాట్ అయింది. మరి మేడం ఎంత ఉన్నా సార్ అంటే మనోడు గట్టిగా సేజ్ చెప్తే చేయకూడదు. ఎందుకంటే గ్రీక్ వాళ్ళంతా పట్టుకుంటున్నాం కదా, మనోడు చేయి పొడుగుందామంతే. పోయింది వాళ్ళ నాయనకి చెప్పింది, నాయనా ఇగో నేను ఆయనని తప్ప నేను ఎవరిని చేసుకునే, ఆయనే చేసుకుంటలేమో చచ్చిపోతా అని చెప్పింది. ఇక మనోడు ఒకసారి ఆమెని ఆయన్ని చూసిండు. మనసులు అనుకున్నాడు, బిడ్డ కాబట్టి బయటికి అనొద్దు. ఇక మనసులు అనుకున్నాడు, అమ్మ ఇది ఎక్కడ కోరికే తల్లి, నీకు గట్టిగా నిలబడితే మోకాల కాడికి లేవు, నువ్వు ఆయనే పెళ్లి చేసుకుంటా అంటావు అనుకున్నాడు మనసులో. సరే చేసుకుంటాడా చేసుకోడా తర్వాత ముచ్చట, అడగనైతే అడగాలి కదా. పోయిండు చంద్రగుప్త మౌర్య దగ్గరికి, అడిగిండు, అయ్యా నీ ఆకారం చూసి నా బిడ్డ ఫ్లాట్ అయింది, చేసుకుంటే మరి నిన్ను తప్ప ఏమైనా చేసుకున్నట్టుంది, ఒకతే బిడ్డ ఆగమయ్యేటట్టుంది, మరి ఇట్లనే నువ్వే చేసుకోవాలయ్యా అని చెప్పాడు. అనగానే ఆయన ఒకటే మాట చెప్పిండు, ఇది నా చేతుల పని కాదు. ఇలా నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం నా గురువు. నా గురువు భారతదేశంలో ఉన్నాడు, ఆయనకి నేను ఇంటిమేట్ చేయాలి, ఆయన చేసుకోమంటే నేను చేసుకుంటా, నాకేం అభ్యంతరం లేదని చెప్పి. సరే మరి ఏం చేద్దాం, లెటర్ రాయని లెటర్ రాసి ఆయన దగ్గర పోయింది లెటర్. ఆయన చెప్పిండు, నీకు మంచి అవకాశం వచ్చింది రా బాయ్, చేసుకునేరా భారతదేశానికి అని చెప్పిండు.
ఎందుకు సార్ అంటే ఆ రోజు ఇండియా ఈజ్ ఏ వెల్తియెస్ట్ కంట్రీ, ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీ. మనం మంచి డబ్బులు ఉంటుండే మన కాడ, ఎటుపోయినా బంగారం ఉంటుండే, ఎటుపోయినా రకరకాల ఆస్తులు ఉంటుండే మనకి. అర్థమైందమ్మా? అంత రిచెస్ట్ పీపుల్ మనం. చుట్టుపక్కల దేశాలన్నీ కూడా మన మీద అటాక్ చేసి అన్ని దోచుకుపోతుంటాయి. అంత రిచ్ మనం. ఆ రోజు మనకి మేజర్ థ్రెట్ ఎవరితో అంటే గ్రీకులతో. సంత దొరికితే వాడు మన మీదకి వచ్చి అన్ని ఎత్తుకపోతుండే. ఇప్పుడు మనం గ్రీకుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకో, వాడు మనకి బామారిది అవుతాడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మరి ఎవడు సారి బామారిది? బావ బతుకుపోరేటోడే బామారిది, అవునా కదా? అందుకని చేసుకుంటారా అని చెప్పిండు. ఎందుకంటే ఇక నుంచి వాడు మన మీద అటాక్ చేయడు. ఒకవేళ మన మీద ఎవడన్నా అటాక్ చేయడానికి వచ్చినా వాడు కోఆపరేట్ చేస్తాడు ఇప్పటి నుంచి. అందుకని చేసుకుంటారా అని చెప్పిండు, చేసుకుని. అట్లా గ్రీకుల అమ్మాయిని పెళ్లి చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే, క్వశ్చన్ అడిగింది ఎగ్జామినేషన్ లో, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రూలర్ స్టార్టెడ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్ ఇండియా? వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా విదేశీ వైవాహిక సంబంధాలని ప్రారంభించినటువంటి ఇండియన్ రూలర్ ఎవరు అంటే అట్లాంటోడినా ఎవరైనా? మరి గ్రీకుల అమ్మాయి భారతదేశానికి వస్తుంది. ఎట్లుంటుంది సార్ ఇండియాలో అంటే, పొద్దున లేవాలి, కలాపి జల్లాలి, ముగ్గులు పెట్టాలి, అంతా కథ కథ ఉంటుంది. విన్నారమ్మా ఎప్పుడన్నా? మీద విన్నారు కదా? వినలే ఎప్పుడు? విన్నారు, తెలుసు కదమ్మా. అట్లా ఇదంతా ఉంటుంది భారతదేశంలో, రైట్? సో కాబట్టి కాబట్టి ఏం సార్ అంటే ఇవన్నీ తెలియదు. మరి తోడుగవన్నీ నుంచి పంపించాలనా లేదా? అప్పటికే దేశాలన్నీ తిరిగిన ఉన్నాడు ఒక ఆయన, మగస్తనీస్. ఏం పేరమ్మా? పోవా బిడ్డ ఒక్కతే పోతుంది, పో అని చెప్పి తోడుగా పంపించింది. ఎవరిని? ఎవరిని? అట్లా ఇండియాకి వచ్చినటువంటి ఫస్ట్ ఫారెన్ అంబాసిడర్ కేమ్ టు ఇండియా. ఏం పేరు? మనం అంబాసిడర్ అన్నాం, వాళ్ళు వాళ్ళ అమ్మాయికి తోడుగా పంపించమంటున్నారు ఆయన్ని. కాబట్టి ఫస్ట్ అంబాసిడర్ కేమ్ టు ఇండియా ఫ్రమ్ గ్రీక్ ఆరిజిన్. ఏం పేరమ్మా? మెగస్తనీస్. ఏమన్నాం? వచ్చినోడు ఒక్కడు ఉండాలనా? మరి ఒక్కడే ఇంత పొడుగున్నాడు, రాజ్యంలో అందరు ఇట్లే ఉండరు అని అన్ని రాజ్యాలు తిరిగి వచ్చి, తిరిగి వచ్చినోడు తిరిగి వచ్చినట్టు ఉండాలనా? ఓ బుక్ రాసిండు, బుక్ పేరు ఇండికా. ఏమన్నా? మరి ఏం చెప్తారు సార్ ఇండికా అంటే? ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్స్ గురించి చెప్తారు. దేని గురించమ్మా? ఎంతటి అందగాళ్ళు భారతీయులు! ఎన్ని దేశాలు తిరిగినా నేను ప్రపంచంలో ఇంత అందగాలు నాకు ఎక్కడ కనబడలే. ఇంత అందంగా ఉండేటువంటి ప్రజలు భారతీయులు అని చెప్పి రాసింది. పురుషుల అందాల గురించి, స్త్రీల అందాల గురించి, స్త్రీల దేవకన్యలా వీళ్ళంతా అని చెప్పి స్త్రీల గురించి రాసిండు. అట్లా అట్లా భారతీయుల యొక్క అంద చందాల గురించి వివరించినటువంటి బుక్ ఏంటి అంటే ఇండికా. ఏమన్నా? ఇట్ సేస్ అబౌట్ వాట్? ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్స్. అంటే నిజంగా కూడా ప్రపంచంలో అందంగా ఉండే పీపుల్ ఎవరు సార్ అంటే ఇండియన్స్. ఇంద్రాదరా నాయనని ఆవేశం సెలవుండా. దేనికైనా ఇదేనా ఇక? ఒక మంచి, ఒక చెడు, ఒక మాట, ఒక ముచ్చట లేదు ఇక. దేనికైనా నక్కలూరినట్టు ఒరుడే ఇక. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? నేను ఏమంటున్నా, మనిషి అన్నాక కొద్దిగా కళాకోశం ఉండాలా. వినడం గొప్ప, అర్థమైందా? వినడం అనేది గొప్ప, అరవడం కాదు, మాట్లాడడం కాదు, వినడం అనేది గొప్ప. ఎవరికైతే వినికిడి సామర్థ్యం ఎక్కువ ఉంటుందో వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే వినికిడి సామర్థ్యం ఎక్కువ ఉంటుందో వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. వినికిడి సామర్థ్యం అంటే వినేటువంటి ఓపిక. ఇటు మధ్య మధ్యలో ఈ పిల్లి కూతలు, కుక్కలరుపులు, నక్కలరుపులు అరిస్తే నీ కాన్సన్ట్రేషన్ అంతా అరుపుల మీదనే ఉండే, నేను వినేది ఎన్నడు. ఏమైనా ఫ్రీగా చేయించుకున్నారా ఎవరెస్ట్లో? నేను కాదు కదా, ఫీజు కట్టి జాయిన్ అయినా పోతే నేర్చుకోవాలి కదా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? పోనీ మళ్ళీ ఇందామనుకునేసరికి పుణ్యకాలం అయిపోయి, మళ్ళీ ఫీజు కట్టాలి, మళ్ళీ జాయిన్ కావాలి. నీ గురించే చెప్పేది. వీళ్ళకి మంచికి చెడుకి ఇదంతా కరోనా బ్యాచ్.
అర్థమైందమ్మా? ఈ కరోనాలో ఉత్తగానే పాస్ అయ్యి వచ్చిన వీళ్ళంతా ఎగ్జామ్ రాయకుండా. అందుకనే ఇలా తెలియదు ఎగ్జామ్ వాల్యూ, ఎంత కష్టం ఉంటుంది పాస్ కావాలంటే, ఇదంతా తెలియదు. అందుకని వీడికి వచ్చి ఇట్లా ఓడుతుంటారు అన్నట్టు. అర్థమైందమ్మా? నిజంగా చదువుకుని వచ్చిన ఎవడైతే అరవాడు, మనకి తెలుస్తుంది విలువ ఏంటి అని, చదువు విలువ ఏంటి, చదువు గొప్పతనం ఏంటి మనకి తెలుసు. ఇజ్ ట్రూ ఆర్ నాట్? అట్లా. కాబట్టి ఈ కరోనా తర్వాత ఇగో ఇదే పరిస్థితి. మాకు ఒక ఛాలెంజ్ అయిపోయింది క్లాస్ మెయింటైన్ చేయాలంటే. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఒక 2 నిమిషాలు కూడా వేస్ట్ చేసుకోలేం కాదు ఇట్లా మాట్లాడి. ఎందుకంటే వాళ్ళకే ఇంకా ఇంకో 2 పాయింట్లు సార్ చెప్తే బాగుండని ఉండేది. ఈ కరోనా తర్వాత క్లాస్లో కనీసం ఒక 20 నిమిషాలన్నా వేస్తే ఈ మధ్యలో ఈ మాట్లాడాలి. లేకపోతే ఏమైతే సార్ అంటే క్లాస్ అంతా రచ్చ అయింది. కలుపు ముక్క ఎక్కడన్నా ఉంటే వీకేయాలి, లేకపోతే పొలం అంతా ఖరాబ్ అయింది. ఇస్ ఇట్ రైట్ అర్నా? కాబట్టి ఇగో ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి, గంటకు ఒకసారి 10 నిమిషాలు క్లాస్ వీకాలి. ఇదే అయిపోయింది మా బతుకంతా. అర్థమైందమ్మా? క్లాస్ ఎప్పుడు కంటే ఇలా ఏం చెప్పాలి అనేదే ఎక్కువైపోయింది. అర్థమైందా? నా ఉద్దేశం ఏంటంటే అడవాలి, ఎంజాయ్ చేయాలి. అరే ఆమె కనిపించింది, అరిసిర్రు, ఓ లెక్క. అవునా కదా? ఎందుకంటే మనిషికి ఆనందం ఉండాలి. ఇస్ ఇట్ రైట్ అర్నా? ఊరిని ప్రతిదానికి అరుసుడేనా ఇక? మాట లేదు, మంచి లేదు, ఏదైనా ఇక ప్రతిదానికి ఇదేనా ఇక? అట్లా. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి అన్నము అంటే నేను కూడా ఎంజాయ్ చేస్తా. అరే మన వాళ్ళు మంచిగా వింటున్నారు, బాగా అర్థమవుతుందని. ఇదే పనిలో ఉందనుకో, ఇనిటోని కూడా ఏమనిపిస్తుంది, ఇది ఎక్కడ బాధరా అయ్యా అనిపిస్తుంది. అట్లా. చలో, ఏం చెప్తున్నాం అమ్మాయి? ఇండికా బుక్ రాసిండు. మరి ప్రపంచంలో అందగాలు ఎవరు సార్ అంటే మనమే. ఎట్లా సార్ అంటే ప్రపంచంలో ముక్కులు మూతలు ఎవరికి చక్కగా ఉండేయమ్మా, మనకు తప్ప. ఎస్, డెఫినెట్లీ. రకరకాల రంగులు, రకరకాల ఫిజికల్ స్ట్రక్చర్స్, రకరకాల రకరకాల ఆలోచనలు, రకరకాల మనుషులు, ఇట్లా భారతదేశంలో భిన్నమైనటువంటి సంస్కృతి. అర్థమైంది కదా? ఇక్కడ చూడరి, క్లాసులు ఇంతమంది ఉన్నారు కదా, డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ స్టైల్లో ఉంటారు. ఒకడు గడ్డం వేస్తాడు, వాడు మొత్తం షేవ్ చేస్తాడు, వాడు జుట్టు బాగా వేస్తాడు, వాడు అసలు జుట్టే పెంచాడు. ఇట్లుంటాయి మన దేశం. రైట్ అర్నా? డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ కల్చర్స్ని, డిఫరెంట్ స్ట్రక్చర్స్ని, డిఫరెంట్ అట్మాస్ఫియర్స్ని కలిగి ఉంటారు మాట. ఎప్పుడైనా మీరు యూరోప్ పోతే యాడికి పోయినా ఒక లెక్కనే ఉంటారు అంత. ఇస్ ఇట్ రైట్ అర్నా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్నారు అనుకోండి అమ్మా, ఒక్కొక్క తలకాయ గుమ్మడికాయ అంతుంటే ఇంతలావు, తలకాయ లావు, కళ్ళు ఈము కొడుగుడ్లు అనుకుంటే ఒక్కొక్కరి ఇట్లా. ఎప్పుడైనా గట్టి చూస్తే భయం అవుతుంది మనకి, అట్లుంటారు ఒక్కొక్కరు. ఇక లిప్స్ ఒక్కొక్కరికి ఇంతలా ఉంటాయి, అట్లుంటారు వాళ్ళంతా. వాళ్ళ ఫిజికల్ స్ట్రక్చర్ అంతా వేరు. అనుకునేప్పుడు ఆయన దగ్గర నేను చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్పిన కనబడతాయి మీకు. అర్థమైందమ్మా? ఇక యూరోప్ వాళ్ళు ఒక్కొక్కడు సొరకాయ ఉన్నట్టు ఉంటాడు, గింత పొడుగు తలకాయ. సొరకాయ ఉన్నట్టు గింత పొడుగుంటే తలకాయ ఇట్లా కోలగా ఉంటారండి ఒక్కొక్కడు. కళ్ళు చిన్నగా, పెదాలు చిన్నగా, ముక్కు చిన్నగా ఉంటుంది. అట్లా కళ్ళు ఆడుంటాయి, ముక్కు ఆడుంటాయి, మూత ఆడుంటాయి, అర్థం కాదు ఒక్కొక్కడు అట్లుంటాడు. ఈ ఆఫ్రికోలు వాళ్ళ గురించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. అప్పుడప్పుడు ఇక్కడ నైజీరియా వాళ్ళు తిరుగుతుంటారు, మీకు తెలుసు. అర్థమైందమ్మా? ఇక ఇటు జపాన్ ఓడు, అటు చైనా ఓడు, వీళ్ళంతా తెలుసు మీకు. ఎడిపోయినా అంత సేమ్ కవల పిల్లలు ఉన్నట్టు ఉంటాడు ఒక్కొక్కడు, అంత రోబోలు ఉన్నట్టుంటాడు ఒక్కొక్కడు. ఇస్ ఇట్ రైట్ అర్న్? అట్లా. కాబట్టి ప్రపంచంలోనే అందమైనటువంటి ప్రజలు ఉన్న వాళ్ళు ఎవరు అంటే భారతీయులు. అందుకనే చాలామంది ఫారెన్ వాళ్ళు వయసులో ఒక 15-20 తేడా ఉన్న మనల్ని చేసుకుంటుంటారు. వయసులో 15-20 సంవత్సరాలు తేడా ఉన్నా మనల్ని చేసుకున్నాడు. అర్థమైందమ్మా? మీకు తెలుసో లేదో, చరిత్ర మీకు చెప్పిందో లేదో నాకు తెలియదు, కానీ చాలా మంది భారతదేశం మీదకి వచ్చిన తర్వాత భారతదేశం యొక్క స్త్రీలని బలవంతంగా ఎత్తుకపోయి పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు అందంగా పుట్టాలని. ఎందుకంటే ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా అందవిహీనులు. వాళ్ళంతా అందంగా ఉండేటోళ్ళు కాదు వాళ్ళు.
మీకు తెలుసో లేదో చరిత్రలో భారతదేశంలో పురుషుల ఎగుమతి జరిగింది వేరే దేశాలకి. మీకు అర్థమైంది కానీ నేను చెప్పాల్సిన అవసరం లేదంతకు మించి. భారతదేశం నుంచి పురుషుల ఎగుమతి వేరే దేశానికి జరిగింది. వాళ్ళ దేశంలో స్త్రీలకి అందమైన పిల్లలు పుట్టాలని. ఇక చూడండి మరి అంతటి అందగాలు భారతీయులు ప్రపంచంలో ఎందుకు. ఏమైనా ట్రై చేస్తారా మీరు కూడా? మరి డిస్కస్ చేస్తా ఉన్నారు. ఆ రోజుల్లో పంపించారు కానీ ఈ రోజుల్లో పంపించారు. అర్థమైందా? వీసా పాస్పోర్ట్ కావాలి ఇప్పుడు పోవాలంటే. అర్థమైందా? అట్లా కాబట్టి దిస్ ఇస్ వాట్. ఇట్లా ఆ రోజుల్లో ఇదంతా జరిగిందనమాట. ఇకపోతే నెక్స్ట్ ఏమన్నాం సార్ అంటే, ఇంతకీ ముచ్చటైంది ఎందుకు వచ్చింది మనకి? ఇండికా అనే బుక్ దేని గురించి చెప్తుందన్నాం? ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్స్, భారతీయుల యొక్క అందచందాల గురించి చెప్తుంది ఈ బుక్. రైట్. సో ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్స్ గురించి చెప్తుంది ఈ బుక్. అంతేకాదు మిలిటరీ స్టైల్ ఆఫ్ ఇండియన్స్ గురించి చెప్తారు. మిలిటరీ స్టైల్ ఆఫ్ ఇండియన్స్ అంటే భారతీయులు యుద్ధం ఎట్లా చేస్తారు, యుద్ధంలో ఏనుగులు ఎట్లా వాడతారు, యుద్ధంలో కత్తులు ఎట్లా వాడతారు, యుద్ధంలో బల్లాలు ఎట్లా వాడతారు, యుద్ధ స్టైల్ ఎట్లుంటుంది, వీళ్ళ యుద్ధ స్టైల్ ఏ విధంగా వచ్చింది, వీటన్నిటి గురించి చెప్తుంది ఏ బుక్? ఇండికా. ఏ బుక్ అన్నా? సో ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్స్, మిలిటరీ స్టైల్ ఆఫ్ ఇండియన్స్ గురించి చెప్పేటువంటి బుక్ మనకి ఏ బుక్ అన్నా? ఇండికా. ఏ బుక్ అన్నా? సో ఇండికా అనే బుక్ ఎవరు రాశారమ్మా? దిస్ ఈస్ ద ఫస్ట్ ఫారెన్ బుక్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే మొట్టమొదటి ఫారెన్ బుక్ ఈ బుక్. ఏ బుక్ అన్నా? ఇండికా. ఏమన్నా? ఇండికా బికమ్ ద ఫస్ట్ ఫారెన్ బుక్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే మొట్టమొదటి ఫారెన్ బుక్. క్లారిటీ వచ్చింది. మరి అట్లాంటి చంద్రగుప్త మౌర్య భారతదేశంలో ఏదో ఒక రిలీజియన్ ఫాలో అవ్వాల్సి వచ్చింది. ఆ రోజు దేశంలో రెండు రిలీజియన్స్ ఉన్నాయి. ఒకటి బౌద్ధం, రెండు జైన. మరి ఓల్డెస్ట్ రిలీజియన్ జైనిజం. భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన మతం ఏది అంటే జైనం. ఏమన్నా? జైనం ఓల్డెస్ట్ రిలీజియన్ ఇన్ ఇండియా. మరి ఈయన బుద్ధిజాన్ని ఎందుకు తీసుకోలేదు సార్ అంటే, బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి గౌతమ బుద్ధుడు ఈయనకి క్లోజ్లీ రిలేటివ్. ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్నటువంటి వ్యక్తి బంధువు యొక్క మతాన్ని ఆచరించాడు. అందుకే మిగిలింది ఏంటి? జైనం. అందుకే జైనాన్ని అనుసరించాడు ఈయన. జైనంలో సల్లేఖన వ్రతం ఉంటుంది. ఏ వ్రతం? ఏం సార్ సల్లేఖన వ్రతం అంటే? చనిపోయేంత వరకు ఏం తినకుండా ఉండాలి, మోక్షం వస్తుంది. ఆయనను తీసుకొచ్చి మన శ్రావణ బెలగలో సల్లేఖన వ్రతం చేయించారు, మోక్షం వచ్చి ఇక్కడ చనిపోయారు. ఎవరైనా చంద్రగుప్త మరి చనిపోయింది అనకూడదు, మోక్షం వచ్చింది ఆయనకి. ఎక్కడ? శ్రావణ బెలగల. ఎక్కడమా? అట్లా ఇక్కడ ఉన్నారు ఆయన. ఎవరైనా? ఇది మనకి హిమాద్రి. సో ఫైనల్లీ హిమాద్రి ఫేమస్ ఫర్ వాట్? ఈ మౌంటైన్స్ అని దేంతో కవర్ అయి ఉన్నాయి? ఆ స్నో మెల్ట్ అయ్యి ఏం ఫ్లో అవుతుంది? ఆ రివర్స్ ఏమంటాం? ఏమనాలమ్మా? హిమాద్రి హైట్ ఎంత? హిమాద్రి విడ్త్ ఎంత? హిమాద్రి ఏజ్ ఎంత? రైట్. ఎన్ని కంట్రీస్లో ఉన్నాయి? ఎన్ని స్టేట్స్లో ఉన్నాయి? 3 స్టేట్స్ అండ్ రైట్. లడక్, జమ్మూ కాశ్మీర్లు ఏమంటారు? ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఏమంటాం? నేపాల్ ఏమంటాం? లోత్సే, మకాలు, ధవలగిరి, అన్నపూర్ణ, పీక్ 15. పీక్ 15 ఎవరు కనుక్కున్నారు? జార్జ్ ఎవరెస్ట్. ఏమన్నా? అందుకే ఆయన పేరు మీద ఏమొచ్చింది? మౌంట్ ఎవరెస్ట్ ని నేపాల్ ఏమంటారు? చైనాలో ఏమంటారు? భూటాన్లో ఏమంటారు? మరి ఎవరెస్ట్ హైట్ ఎంత? హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఇండియా, సౌత్ ఇండియా, నీలగిరి, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, సత్పురా,
వింధ్యా. వింధ్యా. మరి ఆరావళి రేంజెస్ గురు శిఖర్. ఏమన్నా ఇది హిమాద్రియమా? నెక్స్ట్ వన్ వి సెడ్ హిమాచల్. ఏమన్నా గట్టిగా హిమాచల్. ఏమన్నా? సో హిమాచల్ గురించి మాట్లాడదాం. హిమాద్రి హైట్ ఎంత? గట్టిగా చెప్పాలా? హిమాద్రి హైట్ ఎంత? మరి హిమాచల్ హైట్ ఎంత? 4500 మీటర్స్. ఎంత హైట్ ఉందన్న? హిమాద్రి ఎంత? హిమాచల్ ఎంత? హైట్ లో తక్కువ ఉంది. హైట్ లో విడ్త్ ఎంత? హిమాద్రి విడ్త్ ఎంత? ఇది 60 కిలోమీటర్స్. ఎంత? హిమాద్రి కంటే పెద్దది. ఏజ్ ఎంత? మియోసిన్. ఏమన్నా 25 to 30 మిలియన్ ఇయర్స్ అయింది ఫామ్ అయ్యి. 25 to 30 మిలియన్ ఇయర్స్ అయింది ఫామ్ అయ్యి. ఏది ఏది క్లియర్ రైట్. ఇది హిమాచల్. హిమాచల్ హైట్ ఎంత అన్నాం? విడ్త్ ఎంత అన్నాం? ఏజ్ ఎంత అన్నాం? ఏజ్ ఎంత అన్నాం? ఎస్. ఇప్పుడు హిమాద్రిలో ఏమున్నాయమ్మా? మౌంటైన్స్. హిమాద్రిలో ఏమున్నాయమ్మా? మౌంటైన్స్ అంతా దేంతో కవర్ అయి ఉన్నాయి? స్నో మెల్ట్ అయ్యి ఏం ఫ్లో అవుతుంది? రివర్స్ ఏమన్నాం? గట్టిగా. పైన మౌంటైన్స్ ఉన్నాయి, దట్ టు బి మంచుతో ఉన్నాయి. కిందున్న పార్ట్ అంతా ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఎసడ్రా చల్లగా ఉంటుంది కాబట్టి ఏం చేశారు మన వాళ్ళు? హిల్ స్టేషన్స్. ఏమన్నా అంటే హిమాచల్ దేనికి ఫేమస్ అమ్మా? దేనికి ఫేమస్ అమ్మా? హిల్ స్టేషన్స్ కి ఫేమస్. ఎక్కువగా ఏం కనిపిస్తాయన్నా? హిల్ స్టేషన్స్. ఏం కనిపిస్తాయమ్మా? ఎక్కడ ఏం కనిపిస్తాయి? ఎక్కడ ఏం కనిపిస్తాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి మరి హిల్ స్టేషన్స్? చూద్దాం. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి, ఉత్తరాఖండ్లో ఉన్నాయి, సిక్కింలో. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. హిమాచల్ ప్రదేశ్లో షిమ్లా. ఏమన్నా? కులు. ఏమన్నా? మనాలి. ఏమన్నా? లాహోర్. ఏమన్నా? ధర్మశాల. ఏమన్నా? స్పిటి. ఏమన్నా? డల్హౌసీ. ఏమన్నా? హిమాచల్ ప్రదేశ్లో ఏమేమి ఉన్నాయి? షిమ్లా, కులు, మనాలి, లాహోర్, ధర్మశాల, స్పిటి, డల్హౌసీ. ఏమేమి ఉన్నాయన్నా? షిమ్లా, కులు, మనాలి, లాహోర్, ధర్మశాల. ఎక్కడ? ఉత్తరాఖండ్లో ముస్సోరి. ఏమన్నా? రాణికేట్. ఏమన్నా? చల్సోరా. ఏమన్నా? అక్సోఠా. ఏమన్నా? ముస్సోరి, రాణికేట్, చల్సోరా, అక్సోఠా. ఏమన్నా? ముస్సోరి, రాణికేట్, చల్సోరా, అక్సోటా. ఇక్కడ సిక్కిం కాదు, వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్. ఏమన్నా? వెస్ట్ బెంగాల్లో హిమాచల్ ప్రదేశ్, షిమ్లా, కులు, మనాలి, లాహోర్, ధర్మశాల, స్పిటి, డల్హౌసీ. ఎక్కడ? ఎక్కడ? ఉత్తరాఖండ్లో ముస్సోరి. గట్టిగా ముస్సోరి, రాణికేట్, చల్సోరా, అక్సోటా. ఎక్కడ? ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్. వెస్ట్ బెంగాల్లో హిమాచల్ ప్రదేశ్,
ఎస్. ఉత్తరాఖండ్లో ముస్సోరి, రాణికేట్, చల్సోరా, అక్సోరా. రైట్. నెక్స్ట్ మరి హిమాచల్ ఎక్కడెక్కడ ఉంది సార్? ఎన్ని స్టేట్స్లో మనకి హిమాచల్ స్ప్రెడ్ అయి ఉంది చూద్దాం ఒకసారి. ఇక్కడ లడాక్ అండ్ జమ్మూ కాశ్మీర్లో ఉందమ్మా. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో ఉంది. ఎక్కడుంది? గట్టిగా. లడఖ్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ఉంది. గట్టిగా. ఉత్తరాఖండ్లో ఉంది. సిక్కిం. ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఉంది. ఏడుంది? కానీ హిల్ స్టేషన్స్ మాత్రం ఎన్ని చోట్ల ఉన్నాయి? గట్టిగా. ఎన్ని చోట్ల ఉన్నాయి? రైట్. సో లడఖ్లో పెట్టలే, ఎందుకంటే పాకిస్తాన్ తోటి పంచాయతీ, పోతే వస్తామో రామో గ్యారంటీ లేదు, అందుకని పెట్టలే. సిక్కిం చైనాతో కాంట్రవర్సీ, అక్కడికి పోతే ఒకరోజు కాకపోతే ఒకరోజు బాడీ అని వస్తుంది, ఇది అది కూడా రాదు, అందుకని పెట్టలే. అరుణాచల్ ప్రదేశ్ అన్న మూలకుంది, ఇది పోవడం కంటే పాకిస్తాన్ పోవడం దగ్గర, అందుకని పెట్టలే. కాబట్టి మిగతా స్టేట్స్లో ఉన్నాయి. మరి ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నాం వీటిని. ఎక్కడ ఏ పేరుతో పిలుస్తున్నాం సార్ అంటే లడఖ్లో పీర్ పంజాబ్ రేంజ్ అంటారు. ఏమనాలి? ఎక్కడ ఏమనాలి? హిమాచల్ ప్రదేశ్లో గౌల్ధార్. ఏమనాలి? ఎక్కడ ఏమనాలి? ఉత్తరాఖండ్లో ముస్సోరి. ఏమనాలి? ఎక్కడ ఏమనాలి? సిక్కింలో నాగ్ టిప్సా. ఏమనాలి? సిక్కింలో ఏమనాలి? అరుణాచల్ ప్రదేశ్లో పూర్వాంచల్ రేంజెస్. ఏమనాలమ్మా? లడఖ్లో ఏమంటాం? హిమాచల్ ప్రదేశ్లో ఏమంటాం? ఉత్తరాఖండ్లో ఏమంటాం? సిక్కింలో ఏమంటాం? అరుణాచల్ ప్రదేశ్లో ఏమంటాం? ఎస్. ఇప్పుడు పైన హిమాద్రి ఉంది కదా, పైన ఏముందన్నా? హిమాద్రి. ఇలా ఉందమ్మా హిమాద్రి. రైట్. సో తర్వాత ఏముంది? హిమాచల్. ఏముందన్నా? సెకండ్ రోలో ఏముంది? హిమాచల్. ఇలా ఉంది. ఈ రెండు కలుసుకుంటాం. రైట్. హిమాద్రి, హిమాచల్. ఈ రెండు కలిసిన తర్వాత వీటిని ఏమంటున్నాం సార్ అంటే పూర్వాంచల్ రేంజెస్ అంట. ఏమనాలి? అంటే పూర్వాంచల్ రేంజెస్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ హిమాద్రి ప్లస్ హిమాచల్ రెండు కలిస్తే హిమాద్రి ప్లస్ హిమాచల్ రెండు కలిస్తే ఏమనాలమ్మా? హిమాద్రి ప్లస్ హిమాచల్ రెండు కలిస్తే ఏమనాలమ్మా? గట్టి చెప్పాలా? హిమాద్రి ప్లస్ హిమాచల్ రెండు కలిస్తే ఏమనాలమ్మా? పూర్వాంచల్ రేంజెస్. ఏమనాలి? కాంబినేషన్ ఆఫ్ హిమాద్రి ప్లస్ హిమాచల్ ఏమనాలి? పూర్వాంచల్ రేంజెస్. ఏమనాలి? ఎక్కడి వరకు ఉన్నాయి? మయన్మార్. ఎక్కడి వరకు ఉన్నాయమ్మా? రైట్. ఇప్పుడు మరి రెండు కలుస్తున్నాయన్నాం, పూర్వాంచల్ రేంజెస్ అన్నాం, నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో స్ప్రెడ్ అయి ఉన్నాయన్నాం. మరి ఎన్ని ఉన్నాయి నార్త్ ఈస్ట్ స్టేట్స్? హౌ మెనీ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఆర్ దేర్? ఏమేమి ఉన్నాయమ్మా? అరుణాచల్ ప్రదేశ్, అసోం, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర, మేఘాలయ. ఏమన్నా? ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? అరుణాచల్ ప్రదేశ్లో వీటిని పట్కాయ్ బమ్ కొండలు అంటారు. ఏమనాలమ్మా? గట్టి చెప్పాలా? అరుణాచల్ ప్రదేశ్లో వీటిని ఏమనాలా? పట్కాయ్ బమ్. ఏమనాలి? పట్కాయ్ బమ్. ఏమనాలి? అసోంలో మిఖిల్. ఏమన్నా? బరైల్. ఏమనాలి? మిఖిల్ కామా
నిఖిల్ కామా ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో ఏమన్నాం? అరుణాచల్ ప్రదేశ్లో ఏమన్నాం? అస్సోంలో ఏమంటాం? నాగాలాండ్లో నాగా హిల్స్ అంట. ఏమనాలి? మిజోరాంలో మిజో హిల్స్, లుషాయి హిల్స్ అంటాం. ఏమనాలి? మణిపూర్లో మనీ హిల్స్ అంటాం. ఏమనాలి? ఎట్లుంటే ఎంత మంచిగా ఉంటుంది కదమ్మా. అరుణాచల్ నాగాలాండ్లో నాగా హిల్స్, మిజోరాంలో మిజో హిల్స్, మణిపూర్లో మనీ హిల్స్. మరి త్రిపురలో ఏమంటారు? త్రిపుర హిల్స్. ఏమనాలి? మేఘాలయలో ఇక లేవమ్మా మెగా హిల్స్. ఘారో, కాశీ, జయంతియా. ఏమనాలి? అరుణాచల్ ప్రదేశ్లో అరుణాచల్ ప్రదేశ్లో అరుణాచల్ ప్రదేశ్లో అరుణాచల్ ప్రదేశ్లో అస్సోంలో, నాగాలాండ్లో, మిజోరాంలో, మణిపూర్లో, త్రిపురలో, మేఘాలయలో గారో, కాశీ, జయంతియా. గారో, కాశీ ఇవి ఏ రేంజెస్ అన్నాం? హిమాచల్. ఏమన్నా? నెక్స్ట్ వన్ వి సెడ్ శివాలిక్. ఏమన్నా? మరి శివాలిక్స్ దేనికి? హిమాద్రి హైట్ ఎంతమ్మా? గట్టిగా 6,000. హిమాచల్ ఎంత? శివాలిక్ 1,500 మీటర్స్. ఎంత హైట్ ఉందన్నా? ఏది హైట్ ఎంత? హిమాద్రి ఎంత? హిమాద్రి ఎంత? హిమాచల్ ఎంత? హిమాద్రి ఎంత? హిమాచల్ ఎంత? విడత్ ఎంత సార్ అంటే హిమాద్రి ఎంత, హిమాచల్ ఎంత? శివాలిక్ వచ్చి 40 కిలోమీటర్స్. ఎంత? ఏది రైట్. ఎంతన్నా? మరి ఏజ్ ఏంటి సార్ అంటే పోస్ట్ మియోసిన్. ఏమన్నా? పోస్ట్ మియోసిన్. రైట్. మరి హిమాద్రిలో ఏమున్నాయి? మౌంటైన్. హిమాచల్లో ఏమవుతున్నాయి? శివాలిక్లో ఆ రివర్స్ ఇలా పోతున్నాయి. హిమాద్రి మౌంటైన్స్ ఇలా ఉన్నాయి కదా. ఇక్కడ పుట్టిన నదులన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఫ్లో అవుతున్నాయి. మరి ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఏం చేస్తాయి? అవి సాయిల్ ఎరోషన్ చేస్తాయి, భూమిని కట్ చేస్తాయి. ఇప్పుడు బాటంలో ఉన్న భూమి కట్ అయిపోయింది. ఆటోమేటిక్గా పైన ఉన్నది కిందికి జరుగుద్దా లేదా? జరుగుద్ది. అప్పుడు ఇక్కడ మూమెంట్స్ వస్తాయా లేదా? వస్తే ఏమంటాం మనం వాటిని? అర్త్ క్వేక్స్. ఏమనాలమ్మా? అంటే శివాలిక్ దేనికి ఫేమస్? అర్త్ క్వేక్స్. శివాలిక్ దేనికి ఫేమస్? దీన్ని బేస్ చేసుకొని ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చింది. ఏం యాక్ట్ వచ్చిందమ్మా? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. ఏమన్నా? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. ఏం యాక్ట్ అన్నా? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. ఏం యాక్ట్ అన్నా? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏ ఇయర్లో వచ్చింది? 2005లో వచ్చింది. ఏ ఇయర్లో? ఏం యాక్ట్ వచ్చిందన్నా? దీని ప్రకారం ఇండియాని 5 జోన్స్గా డివైడ్ చేశారు. ఎన్ని జోన్లుగా? 1, 2, 3, 4, 5 జోన్స్ ఉన్నాయి. జోన్ 1లో అరుణాచల్ ప్రదేశ్ ఉంది, గుజరాత్ ఉంది, మహారాష్ట్ర ఉంది. జోన్ 2లో ఆంధ్రప్రదేశ్ ఉంది, కర్ణాటక ఉంది. 3, 4, 5 ఏంటంటే ఆ ఇయర్లో వచ్చే డిజాస్టర్స్ని బేస్ చేసుకొని యాడ్ చేస్తారు. కామన్గా ఏది ఏమైనా పోయే 5 రాష్ట్రాలు ఈ 5 రాష్ట్రాలు. వీళ్ళ తర్వాతనే ఎవడైనా పోతారు అనమాట. అర్థమైంది కదమ్మా? గుజరాత్ భుజ్ అనే ప్లేస్లో అర్త్క్వేక్ వచ్చింది. భుజ్ అనే ప్లేస్లో వచ్చింది. 7 పాయింట్ వచ్చింది రిక్టర్ స్కేల్ పై. అరౌండ్ 8,000 మెంబర్స్ చనిపోయారు. మోర్ దెన్ 50,000 మెంబర్స్ రీహాబిలిటెడ్. మహారాష్ట్ర లాతూర్ అనే ప్లేస్లో అర్త్క్వేక్ వచ్చింది. 7.1 వచ్చింది రిక్టర్ స్కేల్ పై. మోర్ దెన్
10,000 మెంబర్స్ చనిపోయారు. మోర్ దెన్ 1 lakh మెంబర్స్ రిహాబిలిటెడ్ ఫ్రమ్ దేర్. అరుణాచల్ ప్రదేశ్ రోజు ఒకసారి వచ్చిపోతూనే ఉంటారు, అట్లా వరకలు ఇచ్చిపోతున్నారు అరుణాచల్ ప్రదేశ్. ఇక సెకండ్ జోన్లో ఆంధ్రప్రదేశ్. అన్ని ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం క్యాపిటల్ ప్రాబ్లం, అది పెద్ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం గురించి మనం ఏం చేయలేం, అది మీరు కొనుక్కొచ్చుకున్న ప్రాబ్లం అది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో ఫస్ట్ ప్రాబ్లం క్యాపిటల్ ప్రాబ్లం. పాపం ఏపీ బిడ్డలకి ఇప్పటికీ 10 ఏళ్ళుగా వస్తుంది, ఇప్పటికి కూడా తెలియదు మన క్యాపిటల్ ఏంటని. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కాబట్టి తెలియదు. ఇక సీ లెవెల్కి ప్యారలల్గా ఉంది ఆంధ్రప్రదేశ్. సునామీలు ఎక్కువ, సైక్లోన్లు ఎక్కువ, ఫ్లడ్స్ ఎక్కువ, అర్త్క్వేక్స్ ఎక్కువ. ఇవి వస్తాయి, ఇవి రావనేది లేదమ్మా. ఎన్ని రావాలనో అన్నీ వస్తాయి. అది ప్రాబ్లం ఈరోజు ఆంధ్రప్రదేశ్. హయ్యెస్ట్ థ్రెట్ ఉన్న ఏరియా ఏది అంటే విశాఖపట్నం. ఎందుకంటే ఒకటేమో సీ కోస్ట్ ఉంది, పక్కన వ్యాలీస్ ఎక్కువ ఉన్నాయి, అరకు వ్యాలీ ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా భూమికి గట్టి కోపం వచ్చిందనుకోండి, విశాఖపట్నాన్ని ఎత్తుకుపోయి అరకు వ్యాలీ పెడుతుంది, పైనుంచి మూతేస్తుంది. ఎవరైనా ఉన్నారమ్మా వైజాగ్ వాళ్ళు? అందరు వాళ్ళేనా? ఏమో అందరు వైజాగ్ నుంచి వచ్చిరేంది? ఏపీ వాళ్ళు అడగట్లే, నేను వైజాగ్ వాళ్ళు అడుగుతున్నాను. వైజాగ్ వాళ్ళ గురించి అంటే ఇట్లా చెప్పంగానే వాళ్ళకి అనిపిస్తుంది, ఈ చదువులు కూడా అవసరమా మనకి? ఎప్పుడన్నా పోయేది కదా సబిడేకి ఉన్న కాడికి ఎంజాయ్ చేద్దామని. మీకేం కాదమ్మా. ఇట్ విల్ టేక్ 150 to 200 years. మనమైతే సేఫ్, ఎవడేటన్నా పోయిన తర్వాత సంగతి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కాబట్టి మనకైతే థ్రెట్ లేదు. ఇక ఇది. ఇక మరి తెలంగాణకి ఏం రావా సార్? ఏం రావు తెలంగాణకి. ఎందుకు సార్ అంటే సీ లెవెల్కి 580 మీటర్స్ హైట్లో ఉంది తెలంగాణ. అందుకని సునామీలు రావు, సైక్లోన్లు రావు, ఫ్లడ్స్ రావు, భూకంపాలు రావు, చంద్రశేఖర్ రావు, హరీష్ రావు, కవితారావు, తారక రామారావు, మా పోరగాళ్ళకు ఉద్యోగాలు రావు. 10 ఏళ్ళల్లో ఏం రాలే. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఏం రాలే, ఇక రావు కూడా. అందుకనే పంపించేసినాం. ఇక చాలు, చేసిన కాడికి పో అని చెప్పి పంపించాం. అవునా కదమ్మా? అయితే ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అంటే ఈ మధ్యకాలంలో ఒక వీడియో వైరల్ అవుతుంది. వాళ్ళ హయాంలో ఏఈ ఎగ్జామ్కి సంబంధించి, ఏడబ్ల్యూఏ ఏఏ కదా, ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ అన్న కూతురికి ఉద్యోగం ఇచ్చారట వితౌట్ రైటింగ్ ఎగ్జామినేషన్. ఏపీపీఎస్సి ఎగ్జామ్ పెడుతుంది, సరే ఉద్యోగం ఇచ్చిర్రమ్మా. ఏఈ 1,50,000 జీతం. ఉద్యోగం ఇచ్చిన కానించి ఆ మేడం ఇప్పటివరకు ఆఫీస్కి పోలేదట. ఇప్పటివరకు ఇంట్లో కూర్చుంటే జీతం వస్తుంది. ఎందుకంటే వడ్డించేటోడు మనోడైతే ఏమలో కూర్చుంటే ఏంటి, అన్ని మన కాడికి వస్తాయా లేదా? పైనోడు మనోడైతే పోతేంది, పోకపోతే జీతం పడ్డా లేదా? అవునా కదా? విషయం మరి ఎంత బయటికి ఎట్టి వచ్చింది సార్ అంటే, ఇప్పుడు ఈ మేడం ఎప్పుడు పోలే. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ అయిందో ఆ జెన్కోకి చైర్మన్ రిజైన్ చేసింది. ఎంత రావులే ఉన్నారు అప్పట్లో, రిజైన్ చేసింది. ఈ మేడంని నువ్వు ఇప్పుడు పోకపోతే కుదరదు, రోజు ఆఫీస్కి పోవాలని చెప్పింది. మేడంకి రోజు ఆఫీస్కి రావడం మొదలుపెట్టింది. ఈ ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఎన్నాడు కనబడలే, కొత్త కనబడుతుంది, గుసగుసలు ఉంటాయా లేదా? అవునా కదా? చర్చ జరుగుతుందా లేదా? ఎందుకంటే రిక్రూట్మెంట్ జరగక బాగా రోజులే, దాదాపు ఒక 15-20 ఏళ్ళే. అందులో జాయిన్ అయిన వాళ్ళంతా ఇప్పుడు అంతా ముసలిలో ఉన్నారు, లేడీస్ అంతా. ఒకటేసరికి యంగ్ పర్సన్ కనబడేసరికి డిస్కషన్ జరుగుతుందా లేదా? స్టార్ట్ అయింది. అసలు ఎవరు ఈమె, ఇక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు ఎగ్జామ్ ఏం జరగలేదు కదా, అసలు ఈ రోజు నుంచి ఆఫీస్కి ఎట్లా వస్తుంది? ఈ చర్చ స్టార్ట్ అయింది. చర్చ 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 ఈ కథంతా బయటపడ్డది.
అర్థమైందండి. అట్లా మనకు తెలిసి ఒకటి అఫీషియల్గా ఇట్లాంటి అంతే కదా. పాపం తెలంగాణ బిడ్డలు 20 ఏళ్ళ ఉద్యోగం లేక 20 ఏళ్ళ ఉద్యోగం లేక పాపం రేట్ అన్నారు. నేను చూసిన ప్రత్యక్షంగా ఎస్ఐ కానిస్టేబుల్కి వస్తారు పాపం పిల్లలు, చాలా పేదరికం నుంచి వస్తారు. కనీసం వాళ్ళకి హాస్టల్లో ఉండి సామర్థ్యం కూడా ఉంటుంది. రూమ్లలో ఉంటారు, 500 1000 రూపాయల కిరాయి రూమ్లు ఉంటాయి పాపం. ఒక 4-5 కలిపి ఉంటారు, ఒక 1000-1500 తోటి మేనేజ్ చేసుకుంటారు. ఇంత దారుణం సార్ అంటే పాపం పొద్దున పూట రన్నింగ్కి వెళ్తే వాళ్ళకి షూ కొనుక్కునే సామర్థ్యం లేక బేఫుట్ ఉత్త కాళ్ళతో దొరికిన సందర్భాలు. ఏడుపు వస్తుంది వాళ్ళకి చూస్తే అట్లుంటారు పాపం. ఎందుకంటే వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటుంది, మనం గుట్టాలని వస్తారు. ఆర్థిక స్తోమత ఉండదు, ఇక్కడ ఉంటారు, తినడానికి ఉండదు, చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. నేను చూసిన సందర్భాల్లో వాళ్ళకి మొత్తం రోజంతా తినడానికి లేక ఒక్క పూట గుడికి వెళ్ళి బాబా టెంపుల్కి తిని ఉండేవాళ్ళు. పొద్దున సాయంత్రం ఉండేది కాదు వాళ్ళకి, ఒక్క పూటైనా మంచిగా తిని అక్కడికి వెళ్ళి తినొచ్చేవాళ్ళు. అర్థమైందని నేను చెప్తున్నమాట. అట్లా ఇక్కడ సంవత్సరాలు ఉంటే చివరికి ఏమైంది సార్ అంటే 1 లీక్ 2 లీక్ 3 లీక్ 4 లీక్ అన్ని లీకే. చివరికి కట్టిన కాళేశ్వరం కూడా లీకే. అవునా కదమ్మా? అంత కష్టపడుతున్నారు ఇక్కడ. ఎంత బాధ అనిపిస్తుంది పాపం వాళ్ళని చూస్తే, అంత బాధ అనిపిస్తుంది. రైట్ అర్న మీకేమో ఆ విలువ తెలియట్లేదు ఇంకా. ఎందుకు సార్ అంటే ఎస్ఎస్సికి వచ్చేటోళ్ళు, బ్యాంకింగ్కి వచ్చేటోళ్ళు కొద్దిగా ఎకనామికల్లీ స్టాండర్డ్గా ఉంటారు, లేకపోతే కష్టాలు నష్టాలు తెలియదు. వీళ్ళంతా సుఖం కోరుకుంటారు అన్నట్టు. చదువుకోరాని ఇడికి పంపిస్తే ఇడికి వచ్చి పిల్లి కూతలు కూస్తాడు వాడు, కుక్కరు పిలరుతాడు వాడు, గాడిదరు పిలరుస్తాడు వాడు. అర్థమైందా? ఇస్ ఇట్ రైట్ అర్న? ఇట్లా ఏమంటున్నాం సార్ అంటే ఎవరికైతే చదువు విలువ తెలుస్తుందో, ఉద్యోగం విలువ తెలుస్తుందో వాళ్ళకి తొందరగా ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం కొట్టే వాళ్ళలో ఒక 100 మంది ఉంటే 99 మంది ఎవరు సార్ అంటే ఏదో ఒక కష్టాలు పడి వచ్చిన వాళ్ళు, పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. లేదు అంటే వాళ్ళకి ఏదైనా జీవిత లక్ష్యం ఉన్న వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ లేదు అంటే అవమానాలు బాగా పడి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు తొందరగా కొడతారు. కారణం ఏంటి అంటే వాళ్ళకి తెలుసు ఉద్యోగం విలువైంది, మనం ఏం చేయాలి. కరోనా బ్యాచ్ ఏమో వాడిని నాశనం చేస్తుంటారు వీడికి వచ్చి. సెటరేట్ అన్న ఇట్లా మీరు తప్పు అనుకోవద్దు మళ్ళా. అవునా కదా? నా ఇంటెన్షన్ ఏంటంటే ఒకటి, ఇక్కడికి మీరు ఒక మాట అనుకొని వచ్చిన తర్వాత అది కొట్టకపోతే మన జీవితంలో ఫస్ట్ స్టెప్ వేస్ట్. ఎందుకంటే మీరు చదువు అయిపోయిన తర్వాత ఇది సాధిద్దామని వచ్చిన మొట్టమొదటి స్టెప్ ఇదే. మీ చదువు తర్వాత మీరు ఇది సాధిద్దామని వచ్చిన మొట్టమొదటి స్టెప్ ఇదే. ఫస్ట్ స్టెప్లోనే ఫెయిల్ అయితే జీవితం అంతా విఫలమే. రేటర్ ఎప్పుడు సార్ మీరు గొప్పలు అవుతారు అంటే మీ ఆవిడ మిమ్మల్ని వేసుకోవడం నా అదృష్టం అండి అన్న రోజు మీరు గొప్పోళ్ళు. ఇంకా మారకపోతే రానాయన మీరు. ఈ కరోనా బ్యాచ్ సెలవుండా ఎక్కడ కరోనా బ్యాచ్ నాయన. కరోనా వచ్చింది 3 ఏళ్ళే కానీ మాకు 30 ఏళ్ళు టార్చర్ ఉండేది వీళ్ళతోటి. అర్థమైందా? అయితే ఎప్పుడు సార్ మీరు గొప్పోళ్ళు అంటే రేపు నీ కొడుకు బండి కొనుక్కొని మై డాడీ ఈజ్ మై హీరో అన్నప్పుడు మీరు గొప్పోళ్ళు. నేనేమంటున్నా, ఈ ప్రపంచంలో ఎవడ నిన్ను గొప్పగా చూడాల్సిన అవసరం లేదు. నేను కట్టుకున్న భార్య నీ పిల్లలు గొప్పగా చూసుకుంటే జరగాలి. మీ గురించి అయితేమ్మా రేపు మీకు పుట్టిన పిల్లలు మై మదర్ ఈజ్ మై రోల్ మోడల్ అన్నప్పుడు, మై మదర్ ఈజ్ మై రోల్ మోడల్ అన్నప్పుడు మీ జన్మ ధన్యం అంటారు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? మీరు చదువుకున్న సర్టిఫికెట్లు ఉద్యోగం కొట్టకపోతే దేని పనికిరావు. రేపు మీ పిల్లలు కూడా వినరు మీ మాట. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఎప్పుడన్నా మీరు మీ పిల్లల్ని గట్టిగా చదువుకోమన్నారనుకో ఒకటే అడుగుతారు వాళ్ళు, మమ్మీ నువ్వు ఏం చేసినావు అని. మీరేదో బిల్డప్కి బీటెక్ ఎంటెక్ చెప్పారు అనుకో, ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటారు. ఏం చేస్తున్నావు? అన్నం వండి పెడుతున్నావు, నాన్న ఆఫీస్కి పంపిస్తున్నావు, మమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నావు, దీనికి బీటెక్ అవసరమా అంటారు. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? నేను ఏమంటున్నంటే మీరు 20 ఏళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఏంటంటే ఒక ఉద్యోగం. చేస్తారా చేయరా తర్వాత సంగతి, కొట్టి వదిలేయాలంట. ఎందుకంటే నీ వాల్యూ సమాజానికి గెలవాలి, నీ టాలెంట్ సమాజానికి గెలవాలి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్?
తర్వాత చేయండి చేయకపోండి, రేపు మీ పిల్లలు నువ్వేం చేస్తున్నావు అన్నప్పుడు అరే ఇట్లా ఉద్యోగం కొట్టినా, మిమ్మల్ని చూసుకోవడానికి ఉద్యోగం రిజైన్ చేసినా అంటే వాళ్ళ దృష్టిలో మీరు ఎక్కడో ఉంటారు. ఐఎమ్ రైట్ అర్న, మిమ్మల్ని చూసుకోవడానికి నేను కొట్టి వదిలేసిన ఉద్యోగం అంటే ఇక్కడ ఉంటారు మీరు వాళ్ళ దృష్టిలో. ఏం లేకుండా ఉత్తగానే బీటెక్ అయిపోయి పిల్లల్ని పోషించిననుకో ఏమంటారు తెలుసా, ఈ పనులు చేయడానికి నేను బీటెక్ చేయాలన్నా, నేను చదువుకోవాలన్నా? ఇస్ ఇట్ ట్రూ అర్నా? కాబట్టి రోజులు బాలే, గుర్తుపెట్టుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఏ జోన్లో ఉంది? ఏ జోనమా? ఏ జోనమా? ఏ స్టేటు? తెలంగాణకి ఏం ప్రాబ్లం లేదు సార్ అంటే ఏం లేదు, ఒకటే ఒక ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఎట్లయినా రిటైర్ అయింది కదా, అంతే కదా, ఇక ఆయనతో కూడా ప్రాబ్లం పోయింది, మనకి సమస్య లేదు. ఇక మన కింద ఒక పెద్ద వలికిన ఉంది, మన కింద ఒక పెద్ద వలికిన ఉంది. మన కింద అంటే మళ్ళీ మన ఇన్స్టిట్యూట్ కింద కాదమ్మా, డెక్కన్ ప్లాట్యూ కింద, మొత్తం డెక్కన్ ప్లాట్యూ అంతా ఉంది, డెక్కన్ ప్లాట్యూ కింద ఉంది. ఎక్స్టింట్ వలికినో ఇది, ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు బ్లాస్ట్ కాలే, ఫ్రెష్గా అట్లే ఉంది. ఎప్పుడైతుందో తెలియదు, ఇక అయితే మాత్రం లావాల స్విమ్మింగ్. అర్థమైందమ్మా? ఇట్లా చెప్పంగానే పాపం కొంతమందికి ఫోబియా ఉంటుంది అన్నట్టు, చచ్చిపోతామనే ఫోబియా, ఇక రాత్రి నుంచి ఇక నిద్రనే పట్టదు. అమ్మా ఇప్పటికి ఏం కాదమ్మా, అది ఎరప్షన్ అవ్వడానికి ఒక 100 నుంచి 200 ఇయర్స్ పడుతుంది. ఏం కాదు, మంచిగా తినండి, మంచిగా చదువుకోండి, ఏం కాదు. అర్థమైందా? అంటే పాపం ఇట్లా చెప్పినాక వాళ్ళ మనసు అంతా దేని మీద ఉంటుంది సార్ అంటే, ఫస్ట్ ఫ్లోర్లు ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ మీదే ఉంటుంది, ఎప్పుడు ఎరప్షన్ అయింది, ఎప్పుడు లావా అవుతుంది అని. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కాబట్టి ఏం టెన్షన్ లేదమ్మా, మనకైతే 150-200 ఇయర్స్ అయితే పడుతుంది. కాబట్టి ఇకపోతాయి. మరి శివాలిక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్, ఏమేమి చోట్ల స్ప్రెడ్ అయి ఉన్నాయి సార్ అంటే, శివాలిక్స్ మనకి ఏమేమి రీజన్స్లో ఉన్నాయంటే, నెంబర్ 1 లడక్ అండ్ జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఎన్ని స్టేట్స్లో ఉన్నాయి? 3 స్టేట్స్. ఇప్పుడు యూనియన్ టెరిటరీ చేసి ఒక పెద్ద పంచాయతీ అయిపోయింది మనకి, ఊకే యూనియన్ టెరిటరీ అన్నారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో 3 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీ. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తాం. ఎలా పిలుస్తాం చూద్దాం. లడఖ్లో ఏమంటాం సార్ అంటే జమ్మూ హిల్స్ అంట. ఏమనాలమ్మా? ఎక్కడ? లడఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్లో ఏమనాలి? ఉత్తరాఖండ్లో దుదువా ఏమనాలి? ఆర్ దాండ్ హిల్స్ అంట. ఏమనాలమ్మా? సిక్కింలో చురియా మురియా ఏమనాలి? ఎక్కడమ్మా? అరుణాచల్ ప్రదేశ్లో అబోర్ ఏమనాలి? డాప్లా మిరి మిష్మి. ఏమన్నా? అబోర్ డాప్లా మిరి, అబోర్ డాప్లా మిరి, ఇట్లా స్ప్రెడ్ అయింది అనమాట శివాలిక్స్. రైట్, ఇది ఓవరాల్గా మనకి శివాలిక్ అంటే ఇంపార్టెంట్. సో అబోర్ డాప్లా మిరి మిష్మి ఇవి మనకి ఓవరాల్గా శివాలిక్స్. లాస్ట్ ఏమున్నాయి సార్ అంటే, ఏ హిమాలయస్ అమ్మా? ట్రాన్స్ హిమాలయాస్. ఏ హిమాలయస్ అన్నా? ఇలా ఉంటాయి మా ట్రాన్స్, ఇలా స్ప్రెడ్ అయి ఉన్నాయి మా ట్రాన్స్. ఎక్కడెక్కడ ఉన్నాయి? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, ఇట్లా ఉన్నాయమ్మా. మరి వీటిని పాకిస్తాన్లో ఏమంటారు సార్ అంటే సులేమాన్ హిల్స్ అంటారు. ఏమనాలా? ఆఫ్ఘనిస్తాన్లో హిందూ కుష్ రేంజెస్ అంటాం. ఏమనాలి? ఇండియాలో కారాకోరం. ఏమనాలమ్మా? ఇట్లుంటాయమ్మా కారాకోరం, ఇలా ఉంటాయమ్మా కారాకోరం, ఇలా ఉంటాయమ్మా కారాకోరం, ఉంటాయి, ఇలా ఉంటాయి కారాకోరం రేంజెస్. ఏమన్నా? కారాకోరం. ఏమన్నా? ఇందులో హైయెస్ట్ మౌంటైన్ K2. ఏమన్నా? దీన్ని గాడ్విన్ ఆస్టిన్ అంటారు. ఏమనాలి? గాడ్విన్, గాడ్విన్. ఇప్పుడు ఇలా ఇలా ఉన్నాయి కదా, ఇవి కొంతపాటు ఇండియాలో ఉంటాయి, కొంతపాటు చైనాలో కూడా ఉంటాయి. అందుకే ఈ కారాకోరం రేంజెస్ని ఇండియాలో ఏమంటారు అంటే
కృష్ణగిరి మౌంటైన్స్ అంటారు. ఏమనాలమ్మా? ఎక్కడ ఏమనాలి? పాకిస్తాన్లో చెగోరి అంటారు. ఏమనాలి? ఎక్కడ ఎక్కడ చైనాలో క్వాగర్ అంటారు. ఏమనాలమ్మా? ఎక్కడ చైనా. ఎక్కడమ్మా? ఎస్. ఇలా ఉంటాయి మనకి ఓవరాల్గా. ఇవి ఏమన్నా వీటిని ఏ హిమాలయస్? మరి చైనాలో ఈ ట్రాన్స్ హిమాలయస్ని కున్ లున్ టియాన్షన్ అంటారు. ఏమనాలమ్మా? కున్లున్ టియాన్షన్ రేంజెస్ అంటాం మనం. ఎక్కడ? ఇవన్నీ కలిసే చోట ఒక పెద్ద ప్లాట్యూ ఫామ్ అయింది. ప్లాట్యూ పేరు పామీర్. ఏ ప్లాట్యూ అమ్మా? సో దిస్ ఈస్ ద హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే హైయెస్ట్ ప్లాట్యూ అంటే ఏమని చెప్పాలి? సో వాట్ ఈస్ ద హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్? వాట్ ఈస్ ద హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్? పామీర్ ప్లాట్యూ ఇస్ ద హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్. దీనికి దగ్గరలో టిబెట్ ఉందమ్మా. ఏముంది? అందుకే టిబెట్ ని రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. ఏమనాలి? దేన్ని ఏమనాలి? రైట్. ఇది ఓవరాల్ గా మనకి హిమాద్రి, హిమాచల్, శివాలిక్. ఏమన్నాం? హిమాద్రి, హిమాచల్, శివాలిక్ అండ్ ట్రాన్స్. ఇవన్నీ ఒకే దగ్గర వచ్చేలాగా ఒకసారి మాట్లాడదాం. హిమాద్రి, హిమాచల్, శివాలిక్. ట్రాన్స్ హిమాలయస్ గురించి అక్కర్లేదు మనకి, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఉన్నాయి కదా మాకు. ఫస్ట్ హైట్, విడ్త్, ఏజ్. హైట్ ఎంత? మీటర్స్. విడ్త్ ఎంత? 25 కిలోమీటర్స్. ఏజ్ ఒలిగోసి. ఒలిగోసి. నెక్స్ట్ హిమాచల్. హిమాచల్ 4000. విడ్త్ 60. మియోసిన్. ఏమన్నాం? ఏమన్నాం? మియోసిన్. ఏమన్నాం? శివాలిక్ 1500 మీటర్స్, 40 కిలోమీటర్స్. పోస్ట్ మియోసిన్. క్వశ్చన్ ఎట్లుంటుందంటే రేపు ఎగ్జామినేషన్లో, అరేంజ్ ద ఫాలోయింగ్ హిమాలయాస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హైట్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అర్థమైంది కదా క్వశ్చన్? ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చెప్పండి. అరేంజ్ ద ఫాలోయింగ్ హిమాలయాస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ విడ్త్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్. థర్డ్ క్వశ్చన్, arrange the following Himalayas on the basis of age in ascending or descending. అది క్వశ్చన్. అర్థమైంది కదమ్మా? ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఎగ్జామినేషన్. సో దట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఒక్కొక్క దానికి ఫేమస్ అన్నాం కదా, చూద్దాం. సేమ్ ఏమేమి ఉన్నాయి మనకి? హిమాద్రి ఉంది, హిమాచల్ ఉంది, శివాలిక్. మాక్సిమం స్టేట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్, ఉత్తరాఖండ్, మధ్యలో హిమాచల్ ప్రదేశ్ కూడా ఒకటి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అంతేగా? వెస్ట్ బెంగాల్ ఎక్కడ ఉన్నాయమ్మా? నేను అడిగింది హిల్ స్టేషన్స్ కాదు కదా. హిమాద్రి, హిమాచల్, శివాలిక్ ఎక్కడ ఉన్నాయన్నా? హిల్ స్టేషన్స్ ఎక్కడ అడిగినాం మనం? అంతే కదమ్మా? రైట్. సో ఎక్కడెక్కడ మనం ఏమేం పేర్లతో పిలుస్తున్నాం? రైట్. సో జమ్మూ కాశ్మీర్లో హిమాద్రి, నంగా ప్రభాత్. గట్టిగా నంగా ప్రభాత్. హిమాచల్ ప్రదేశ్లో లేదు. ఉత్తరాఖండ్
నందాదేవి ఏమన్నా? సిక్కిం, కాంచనగంగా, అరుణాచల్ ప్రదేశ్, నామ్చా బారువా. ఓకే, హిమాచల్, జమ్మూ కాశ్మీర్ లడఖ్లో హిమాచల్. పీర్ పంజాబ్ రేంజ్ ఏం రేంజ్ అమ్మా? పీర్ పంజాబ్ రేంజ్. ఏ రేంజ్ అన్నా? హిమాచల్ ప్రదేశ్, దౌల్ధార్, ఉత్తరాఖండ్, ముస్సోరీ, సిక్కిం, నాగ్టిప్సా, అరుణాచల్ ప్రదేశ్, పూర్వాంచల్ రేంజెస్. ఏం రేంజెస్? ఏం రేంజెస్? పూర్వాంచల్ రేంజెస్. ఏ రేంజెస్? శివాలిక్, జమ్మూ హిల్స్. ఏం హిల్స్? ఇక్కడ లేదు. ఉత్తరాఖండ్, దువా, దాండ్ హిల్స్. సిక్కిం, చూరియా మురియా హిల్స్. ఏం హిల్స్ అన్నాం? చూరియా మురియా. ఏం హిల్స్ అన్నాం? అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అబోర్, టప్లా, మిరి, మిష్మి. ఓకే, ఇప్పుడు ఇది చూస్తే చాలు, మనం పెట్టేసేయచ్చు, అంతేగా? రైట్. సో ఇది హిమాద్రి, హిమాచల్, శివా, ట్రాన్స్ హిమాలయస్. క్లారిటీ వచ్చింది, రైట్? నెక్స్ట్, రీజనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హిమాలయాస్. ఏమన్నా? రీజనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హిమాలయాస్ ఏమన్నామమ్మా? హిమాలయాస్ని రీజనల్గా మనం ఎలా డివైడ్ చేసాం చూద్దాం. ఒకటి కాశ్మీర్ హిమాలయాస్. ఏ హిమాలయాస్? రెండు పంజాబ్ హిమాలయాస్. ఏ హిమాలయాస్? నెంబర్ 3 కుమావున్ హిమాలయాస్. ఏ హిమాలయాస్? నెంబర్ 4 మిడిల్ హిమాలయాస్. ఏ హిమాలయాస్? నెంబర్ 5 అసోమ్ హిమాలయాస్. ఏ హిమాలయాస్? మొత్తం మీద హిమాలయాస్ని మనం ఎన్ని టైప్స్గా డివైడ్ చేసాం? సో ఎలా ఉన్నాయి ఏంటి ఒకసారి మనం దీని గురించి చూద్దాం. ఫస్ట్ వన్ ఏమన్నాం? కాశ్మీర్ హిమాలయాస్. ఏ హిమాలయాస్? ఇక్కడ నుంచి ఒక రివర్ పోతుందమ్మా, సింధు. ఏ రివర్? సింధు రివర్కి నార్త్లో నియర్లీ 3,50,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియాలో ఇది ఉంది కాశ్మీర్ హిమాలయాస్. డీపెస్ట్ మౌంటైన్స్, డీపెస్ట్ స్నోతో ఉన్న మౌంటైన్స్, ఆ స్నో మెల్ట్ అయి రివర్స్ ఫ్లో. అందుకని దేనికి ఫేమస్? హిమనియన్ రివర్స్. గట్టిగా దేనికి ఫేమస్? దేనికి ఫేమస్? ఇక్కడ సియాచిన్ ఏముందమ్మా? లార్జెస్ట్ గ్లేసియర్ ఇన్ ద వరల్డ్ సియాచిన్. దట్టమైన మంచు ఉంటుంది. వరల్డ్ అనే హైయెస్ట్ వార్ ప్లేస్. హైయెస్ట్ వార్ ప్లేస్ ఏమన్నా? హైయెస్ట్ వార్ ప్లేస్ ఏమన్నా? గట్టిగా హైయెస్ట్ వార్ ప్లేస్ ఏమన్నా? సియాచిన్. ఏమన్నా? వాట్ ఈస్ ద హైయెస్ట్ వార్ ప్లేస్? సియాచిన్. ఏమన్నా? ఇక్కడ ద్రాస్ సెక్టార్ ఉంటుంది. ఏ సెక్టార్? లీస్ట్ టెంపరేచర్ ఇన్ ఇండియా రికార్డ్ అవుతుంది ఇక్కడనే. ఇండియాలోనే లీస్ట్ టెంపరేచర్ -48 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ రికార్డ్ అయింది. ఎంత? -48. చలో, ఇక్కడ నుంచి ఇంకో రివర్ ఫ్లో అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకో రివర్ ఫ్లో అవుతుంది. రివర్ పేరు సట్లైజ్. ఏమన్నా? సింధుకి సట్లైజ్కి మధ్యలో ఉండేదంతా పంజాబ్ హిమాలయాస్. ఏ హిమాలయాస్? దేనికి మధ్యలో ఉంటుంది? సింధుకి సట్లైజ్కి మధ్యలో ఉండేదంతా ఏమన్నా? పంజాబ్ హిమాలయాస్. ఏ హిమాలయాస్? గట్టిగా ఏ హిమాలయాస్? ఏ రెండింటికి మధ్యలో ఉంటుంది? దేనికి ఫేమస్ సార్ అంటే హార్టికల్చరల్ క్రాప్స్. ఏం క్రాప్స్ అమ్మా? ఎస్పెషల్లీ యాపిల్ క్రాప్స్. ఏ క్రాప్స్ అన్నా?
ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హిమాలయాస్ ఆర్ ఫేమస్ ఫర్ యాపిల్ క్రాప్స్ అంటే మనోళ్ళు టక్కున పెట్టే ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ హిమాలయాస్, ఎందుకంటే కాశ్మీర్ యాపిల్ అంటాం కాబట్టి. కానీ ఆన్సర్ ఏంటి? పంజాబ్. ఏమన్నా గట్టిగా ఏమన్నా? ఇక్కడ నుంచి ఇంకో రివర్ పోతుందమ్మా, కాళీ. ఏం రివర్? సట్లైజ్కి కాళీకి మధ్యలో ఉండేదంతా కూడా కుమావున్ హిమాలయాస్. ఏ హిమాలయ? ఏ రెండింటికి మధ్యలో? సట్లైజ్కి దేనికి ఫేమస్ సార్ అంటే పిలిగ్రిమ్స్ పాస్. ఏమన్నా అంటే చారుధామ్ యాత్ర ఇక్కడే జరుగుతుంది. ఏం యాత్ర అంటే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదారీనాథ్. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదారీనాథ్ని కలిపి ఏమంటాం మనం? చారుధామ్. ఏమనాలి గట్టిగా? ఏమనాలి? చారుధామ్. ఏమనాలి? ఇక్కడ నుంచి ఇంకో రివర్ పోతుంది, తీస్తా. ఏమన్నాం? కాళీకి తీస్తాకి మధ్యలో ఉండేదంతా మిడిల్ హిమాలయాస్. ఏ హిమాలయాస్ అన్నా? ఏ రెండింటికి మధ్యలో ఉంటుంది? కాళీకి మధ్యలో ఉండేదంతా ఏమన్నాం గట్టిగా? ఏ హిమాలయాస్? ఏ హిమాలయాస్? రైట్. దేనికి ఫేమస్ సార్ అంటే హైయెస్ట్ మౌంటైన్స్కి ఫేమస్. దేనికి ఫేమస్? ఇక్కడే ఉంటుంది మౌంట్ ఎవరెస్ట్. ఎక్కడ ఉంటుంది? ఏ హిమాలయాస్? మిడిల్ హిమాలయాస్. ఏ హిమాలయాస్? ఆర్ నేపాల్ హిమాలయాస్ అంటారు వీటిని. ఏమనాలి? రేపు క్వశ్చన్ ఏమంటాడంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హిమాలయ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హిమాలయాస్ ఫేమస్ ఫర్ హైయెస్ట్ మౌంటైన్స్. గట్టిగా. ఇక్కడ నుంచి ఇంకో రివర్ పోతుందమ్మా, ఇక్కడ నుంచి ఇంకో రివర్ పోతుందమ్మా. రివర్ పేరు బ్రహ్మపుత్ర. ఏమన్నా? రివర్ పేరు ఏమన్నా? రివర్ పేరు ఏమన్నా? తీస్తాకి బ్రహ్మపుత్రకి మధ్యలో ఉండేదంతా ఏమన్నా గట్టిగా? తీస్తాకి బ్రహ్మపుత్రకి మధ్యలో ఉండేదంతా ఏమన్నా? ఏ హిమాలయాస్? ఏ హిమాలయాస్? అసోమ్ హిమాలయాస్. ఏ హిమాలయాస్? మరి దేనికి ఫేమస్ సార్ అంటే ఎరోటెడ్ ప్లెయిన్స్కి ఫేమస్. దేనికి ఫేమస్ అన్నా? ఎరోటెడ్ ప్లెయిన్స్. ఏ ప్లెయిన్స్ అన్నా? సో భూమిని కట్ చేస్తుంది అనమాట ఇక్కడ, దానికి ఫేమస్. మొత్తం మీద ఇవి ఇలా స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఏమేమి హిమాలయాస్ ఉన్నాయి? కాశ్మీర్, కాశ్మీర్, పంజాబ్, కుమావున్, మిడిల్, అసోమ్. సో ఫస్ట్ది కాశ్మీర్ ఎక్కడన్నాం? సింధుకి నార్త్లో. సింధుకి దేనికి ఫేమస్? హిమానియన్ రివర్స్. దేనికమ్మా? దేనికమ్మా? ఎస్. సెకండ్ వన్ ఏమన్నాం? ఏ హిమాలయాస్? బిట్వీన్ సింధు అండ్ దేనికి ఫేమస్? యాపిల్ క్రాప్స్. దేనికి ఫేమస్? నెక్స్ట్ ఏమన్నాం? సట్లైజ్కి కాళీకి మధ్య. సట్లైజ్కి కాళీకి మధ్య దేనికి ఫేమస్? పిలిగ్రిమ్స్ పాస్. ఏమన్నా? దేనికి ఫేమస్? చారుధామ్ యాత్ర ఇక్కడే జరుగుతుంది. ఏం యాత్ర? నెక్స్ట్ మిడిల్ కాళీ. దేనికి ఫేమస్? హైయెస్ట్ మౌంటైన్స్ కి ఫేమస్. నెక్స్ట్ ఏమన్నా? అసోమ్ హిమాలయాస్. తీస్తా, బ్రహ్మపుత్ర. తీస్తా దేనికి ఫేమస్? ఎరోటెడ్ ప్లెయిన్స్. దేనికి ఫేమస్? ఓకేనమ్మా. సో ఇది ఓవరాల్గా మనకి హిమాలయాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హిమాలయాలు అనే టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా మోస్ట్లీ క్వశ్చన్ పేపర్ ఉండదు, అంతే. అంత ఇంపార్టెంట్. ఏ హిమాలయస్ అయినా, ఇందాక చెప్పిన 4 టైప్ ఆఫ్ హిమాలయస్ అయినా, లేదా ఇప్పుడు చెప్పుకున్నటువంటి క్లాసికల్ రీజనల్ క్లాసిఫికేషన్ అయినా. ఓకే రైట్. సో బ్రేక్ తీసుకోండి, బ్రేక్ తర్వాత మళ్ళీ చెప్తాను.